సహితం విభిన్న వ్యూహ విరచితం మంత్రతంత్ర మిళితం మహోన్నతం ఈ సంహితం ఇదే కదా క్షాత్రం. నమస్తే, వెల్కమ్ టు క్షాత్రం. భారత రక్షణ రంగంలో వస్తున్నటువంటి అద్భుతమైన ఆవిష్కరణలు, సంస్కరణలు, ఇంకా చెప్పాలంటే భారత రక్షణ రంగాన్ని అద్భుతమైనటువంటి ఒక శక్తివంతమైన భారతదేశంగా మలిచేందుకు చేస్తున్నటువంటి అనేక ప్రయత్నాలకు సంబంధించినటువంటి వివరాల్ని సరళమైన భాషలో ఈజీగా అందరికీ అర్థమయ్యే విధంగా ప్రతి వారం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి శ్రీ మామిడి గిరిధర్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సాయి. నమస్తే సార్. ఈ వారం మన క్షాత్రం 102వ ఎపిసోడ్ ఇది. ఈ ఎపిసోడ్లో మొట్టమొదటి అంశం మనకు కనబడుతుంది. ఈ వారంలో అగ్ని-4 మిజైల్ టెస్ట్ జరిగింది. యాక్చువల్లీ అగ్ని-4 ఇదివరకు ఇండక్ట్ అయిపోయింది. అగ్ని-5 దాకా మనం మాట్లాడాము. అగ్ని సిరీస్ గురించి అనేక సార్లు మనం డిస్కస్ చేస్తూనే ఉన్నాము. మళ్ళీ పరీక్ష జరపడం ఏంటి? ఇది అసలు ప్రశ్న. మళ్ళీ ఎందుకు పరీక్షను నిర్వహించారు? ఆ పరీక్ష విజయవంతమైంది. దానికి సంబంధించిన వివరాలు చెప్తారా? మనకు కొన్ని నెలల క్రితం అగ్ని-3ని మళ్ళీ టెస్ట్ చేసింది భారత ప్రభుత్వం, డిఆర్డిఓను వీళ్ళందరూ. ఇప్పుడు అగ్ని-4 టెస్ట్ చేస్తుంది. అగ్ని-5 దాకా మన ఫోర్సెస్ లో ఆల్రెడీ ఇండక్ట్ అయిపోయి ఉన్నాయి. అగ్ని-5 లో కూడా ఎంఐఆర్వి టెక్నాలజీ కూడా ఇంటిగ్రేట్ అయిపోయి ఉంది ఆల్రెడీ. ఎంఐఆర్వి అంటే తెలుసు కదా, మల్టిపుల్ ఇండిపెండెంట్లీ రీఎంట్రీ వెహికల్ మనకు ఉంది కదా. అది ఆల్రెడీ అంటే మనం ఒక మిసైల్ కొడతాం కానీ ఒక 10 మిసైల్స్ అక్కడి నుంచి మళ్ళీ వేరే వేరే టార్గెట్స్ టార్గెట్ చేయగలం. ఆ టెక్నాలజీ ఆల్రెడీ మనకు అగ్ని-5 లో ఉంది. అగ్ని-5 మన దగ్గర ఉన్నటువంటి అది ఐసీబీఎం అని అనలేము మనము, బట్ మీడియం రేంజ్ మిసైల్ ఏదైతే ఉందో, బ్యాలిస్టిక్ మిసైల్, అది మన దగ్గర ఉంది. సో దాన్ని ఆల్రెడీ మన అంబుల పొదలో ఉండగా మళ్ళీ అగ్ని-3 ఇప్పుడు మళ్ళీ అగ్ని-4ని టెస్ట్ చేయడం ఏంటి అనేది పెద్ద ప్రశ్న పుట్టాలి. దాని అర్థం అఫ్ కోర్స్ మనకు అఫీషియల్ హ్యాండ్ అవుట్ లో మనకి ఏమొస్తుందంటే, దాన్ని మళ్ళీ ఒకసారి టెస్ట్ చేస్తున్నాం మేము. రొటీన్ టెస్ట్లు ఇవి. గతంలో సక్సెస్ అయినాయి కానీ మళ్ళీ ఏమైనా మా దగ్గర ఉన్న స్టాకుల్లో ఏమైనా ఫెయిల్ అవుతాయా, ఇటువంటివన్నీ మేము టెస్ట్ చేయడానికి చేస్తున్నాము. దాని యాక్యురసీ, దాని లీథాలిటీ, దాని గైడెన్స్ సిస్టమ్స్ అవన్నీ ఇంకోసారి రొటీన్ టెస్ట్ చేసాం మేము అని చెప్పి వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేశారు. కానీ రొటీన్ టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి పారామీటర్స్ అన్ని ఫిక్స్ అయిన తర్వాత ప్రతి బుల్లెట్, ప్రతి మిసైల్, ప్రతి క్రూజ్ మిసైల్ వీటన్నిటి కూడా టెస్ట్ చెయ్యరు. ఇది ఎందుకు చేస్తున్నారు అనేది పెద్ద ప్రశ్న పుడుతుంది. అంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత మనకు ఇప్పుడు ఇరాన్ అమెరికా మధ్యలో జరుగుతున్నటువంటి యుద్ధము, అలాగే మనకు రష్యా యుక్రెయిన్ మధ్యలో జరుగుతున్నటువంటి యుద్ధాలు, రీసెంట్ గా చైనాలో వాడు తయారు చేసినటువంటి కొత్త అస్త్రాలు, ఇవన్నీ చూసిన తర్వాత మన దగ్గర ఆల్రెడీ ఇండక్ట్ అయినటువంటి అస్త్రాలని రీపర్పస్ చేస్తున్నారు. అంటే దాంట్లో గైడెన్స్ సిస్టమ్స్ మారుస్తున్నారు, దాంట్లో హార్నింగ్ టెక్నాలజీ మారుస్తున్నారు. హార్నింగ్ టెక్నాలజీ అంటే కనుక టార్గెట్ ని ఎలా అది వేటాడు కొడుతుంది అన్నది దాంట్లో ఉన్నటువంటి టెక్నాలజీ పారామీటర్స్ మారుస్తున్నారు. దాంట్లో ఉన్నటువంటి ఇన్ఫ్రారెడ్, తర్వాత మనకు రెడార్ కాంపోనెంట్స్ మారుస్తున్నారు. దాని గైడెన్స్ సిస్టమ్స్ మారుస్తున్నారు. దాని నావిగేషన్ సిస్టమ్స్ మారుస్తున్నారు. మన నావిక్ తోటి అనుసంధానం అయినా కానీ కూడా మనకి నావిక్ ఇప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంది. సో నావిక్ కాకుండా టెరైన్ మ్యాపింగ్ అని ఉంటుంది. వీటిలో టెక్నాలజీ ఎలా ఉంటుందంటే, మనకు మామూలుగా శాటిలైట్ నుంచి వాడికి ఫీడ్ వస్తూ ఉంటుంది, టార్గెట్ కనిపిస్తూ ఉంటుంది, దాని వెళ్ళి కొడుతుంది. ఈ సిగ్నల్ జామ్ అయితే పరిస్థితి ఏంటి? ఇరాన్ జిపిఎస్ వాడింది ఫస్ట్. గత సంవత్సరం జూన్ లో జరిగిన యుద్ధంలో వాళ్ళు ఫైర్ చేస్తున్న మిజైల్స్ అని కూడా జిపిఎస్ కోఆర్డినేట్స్ లో కొట్టారు. సో అమెరికాను, ఇజ్రాయెల్ ఏం చేశాయంటే జిపిఎస్ లో లేటెన్సీ తీసుకొచ్చారు. లేటెన్సీ అని అంటాం, మన పదం వాడతాం. లేటెన్సీ అంటే డిలే అవుతుంది, సిగ్నల్ డిలే అవుతుంది. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు మనం రన్నింగ్ కామెంటరీ వింటుంటాం, అక్కడేమో వికెట్ పడిపోయి ఉంటుంది, ఇక్కడేమో ఇంకా బాల్ వేయడానికి బౌలర్ వస్తుంటాడు, టీవీలో సమయం పడుతుంది, గ్యాప్ ఉంటుంది కదా, అటువంటి గ్యాప్. సో వీళ్ళు అక్కడి నుంచి వచ్చే సిగ్నల్లో గ్యాప్ తీసుకొచ్చేసరికి వీళ్ళ మిజైల్ వచ్చేసరికి అక్కడ టార్గెట్ వెళ్ళిపోయి ఉంటుంది. అటువంటివి చేశారు వాళ్ళు. అందుకని ఈసారి ఇరాన్ ఏం చేసిందంటే చైనీస్, రష్యన్ శాటిలైట్స్ తీసుకొని వాళ్ళు కొట్టారు. కానీ మనం అలా చేయట్లేదు. మనం ఏం చేస్తున్నాం అంటే టెరైన్ మ్యాపింగ్ ఇచ్చేస్తున్నాం. మనం ఎక్కడెక్కడ టార్గెట్ పెట్టదలుచుకున్నామో మొత్తం ఆ ఏరియా అంతా కూడాను శాటిలైట్ ఇమేజరీ, దాని టెరైన్ ఎలా ఉంది, అప్ డౌన్ ఎక్కడ ఉంది, ఇవన్నీ కూడా దానికి ఫీడ్ అయిపోయి ఉంటాయి. సో అది మొత్తం సిగ్నల్స్ కట్ అయిపోయినా కానీ కూడా టార్గెట్ అన్నది ఎక్కడుందో అది తెలుసు కాబట్టి ఛేదించుకుంటూ పెడుతుంది. సో ఇటువంటి టెక్నాలజీస్ అన్నీ కూడాను మళ్ళీ మనం దాని కొత్త కొత్త టెక్నాలజీస్ రష్యా మీద,
మనకు ఇజ్రాయెల్ మీద, ఫ్రాన్స్ మీద, వీళ్ళ మీద డిపెండ్ అయినటువంటి టెక్నాలజీస్ అన్నిటి కూడాను భారతీయ టెక్నాలజీస్ దాంట్లో పెట్టి టెస్ట్ చేస్తున్నాం. ప్లస్ వీటిని కొన్ని రీపర్పస్ చేస్తున్నాం. ఫర్ ఇన్స్టెన్స్ మనకు అగ్ని 5 ఉంది. అగ్ని 5 చాలా వాటికి వాడొచ్చు మనం. ఇందాక ఎంఐఆర్వి గురించి మాట్లాడాము. అలాగే మనకు ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్ గా కొట్టచ్చు దాన్ని. దానికి ఒక బూస్టర్ పెడితే ఇంకొక 2000 కిలోమీటర్ ముందు పెడుతుంది, అంతే కదా. ఇప్పుడు 5-6 వేల కిలోమీటర్లు అచీవ్ చేయగలిగింది దాన్ని 10-12 వేలకు తీసుకోవడం పెద్ద ఇష్యూ కాదు. బూస్టర్స్ పెట్టడం అంతే, దానికి బూస్టర్స్ అటాక్ చేస్తే వెళ్ళిపోతుంది. సో అందుకని దీనికి సంబంధించినటువంటి ప్లాట్ఫామ్స్ రీపర్పస్ చేస్తున్నారు. 10-12 వేల కిలోమీటర్ల దాకా కొట్టగలిగినటువంటి అగ్ని 5 ని 2000 కిలోమీటర్ వరకే కొట్టేంత దాన్ని రీపర్పస్ చేశారు. 2000 కిలోమీటర్లు కొడితే కనుక మిగతా దాంట్లో చాలా ఎనర్జీ ఉంటుంది కదా. 12,000 కిలోమీటర్ల దాకా వెళ్ళగలిగినటువంటి ఎనర్జీని వాళ్ళు ఏం చేశారంటే బంకర్ బస్టర్ వాడడానికి మనం సిద్ధపడ్డాం. సో అది బంకర్ ని కొట్టిందంటే కనుక ఆ మిగతా ఇంకా 8,000 కిలోమీటర్ దూరంగా వెళ్ళగలిగినటువంటి దాంట్లో ఉన్నటువంటి ఇంధనము, ఎనర్జీ అంతా ఏదైతే ఉందో ఆ ఫోర్స్ తో కొట్టిందంటే కనుక బంకర్ లోకి వెళ్ళి మొత్తం డెటనేట్ అయిపోయింది. అమెరికాలో ఉన్నటువంటి బంకర్ బస్టర్ బాంబ్స్ ఏదైతే వాళ్ళ పెద్ద పెద్ద B2 బాంబర్స్ తీసుకొచ్చి వదులుతారో అంతంత ఖర్చు పెట్టి మన దగ్గర ఎవరి దగ్గర, అమెరికా తప్ప ప్రపంచంలో ఎవరి దగ్గర B2 బాంబర్స్ లేవు, అటువంటి బాంబర్స్ లేవు. మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్, హైయెస్ట్, అన్నిటికంటే బరువైన బాంబులు అది మోసుకెళ్ళి కొట్టగలదు. అలా చేయకుండా మనం ఉన్నటువంటి మిసైల్స్ మనం రీపర్పస్ చేసుకుంటాం. అటువంటివి చేస్తున్నాం మనం. అగ్ని 3, అగ్ని 4 రెండింటిని కూడాను గతంలో ఇవి ఒక బ్యాలిస్టిక్ మిసైల్ గా మాత్రమే వాడేవాళ్ళము. దాన్ని రీపర్పస్ చేసి వేరే వేరే టార్గెట్స్ ని వేరే వేరే పర్పసెస్ కి, అంటే వేరే దేనికి వాడతాము, జస్ట్ ఒక బ్యాలిస్టిక్ మిసైల్ గా కాకుండా ఇలా నేను చెప్పినట్టు బంకర్ బస్టర్ బాంబ్ లాంటివి కావచ్చు, లేదా ఏరియా శానిటైజేషన్స్ కావచ్చు, ఇటువంటివన్నీ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నాం. అందుకని పేరేమో అదే అగ్ని 3నే, పేరేమో అగ్ని 4ఏ. దాన్ని మళ్ళీ మేము రీటెస్ట్ చేస్తున్నాము జస్ట్ ఎన్షూర్ అన్ని బాగా పనిచేస్తున్నాయని చెప్పి అఫీషియల్ చెప్పారు. కానీ దాన్ని కొత్త పర్పస్ దానికి ఇచ్చా. ఆ పర్పస్ ఏంటి అన్నది చెప్పదు, ఎందుకంటే క్లాసిఫైడ్ ఉంటుంది కాబట్టి భారత ప్రభుత్వం చెప్పదు అది. బట్ మనకు అగ్ని 5 వాళ్ళు చేసింది, అగ్ని 3 చేసింది, దాంట్లో మనకు అర్థమవుతుంది ఏంటంటే బహుశా ఇటువంటి ఏవో రీపర్పసింగ్ ఉండొచ్చు. మోస్ట్లీ బంకర్ బస్టర్స్ లాంటివి ఉండొచ్చు, లేదా షిప్ బ్రేకర్స్ ఉండొచ్చు, లేదా మనకు తెలియదు. ఇటువంటి వాళ్ళ న్యూక్లియర్ మెటీరియల్ ఎక్కడెక్కడ దాచిపెట్టుకున్నారో మనకు తెలుసు. కాబట్టి న్యూక్లియర్ మెటీరియల్ వాళ్ళు యాక్సెస్ చేయకుండా ఆ ఏరియాని శానిటైజ్ చేసే దిశగానో ఏదో మన వాళ్ళు రీపర్పస్ చేశారు. అది మెల్లిగా తెలుస్తుంది, ఇప్పుడు చెప్పరు వాళ్ళు. ఎంఐఆర్వి అగ్ని 3లో కూడా టెస్ట్ చేసినట్టు మనకు తెలుస్తుంది, కానీ అగ్ని 4లో ఇప్పుడు వచ్చినటువంటి హ్యాండ్ అవుట్ లో ఎంఐఆర్వి టెస్ట్ చేసినట్టు చెప్పలేదు. అంటే ఎంఐఆర్వి టెక్నాలజీ ఆల్రెడీ మన దగ్గర ఉంది కాబట్టి దేంట్లోనే పెట్టచ్చు. అగ్ని 3 పెట్టచ్చు, 4 పెట్టచ్చు, 5 పెట్టచ్చు, ఎక్కడైనా పెట్టచ్చు. దాన్ని ఆల్రెడీ మన వాళ్ళు సక్సెస్ఫుల్ గా కొట్టారు కాబట్టి ఎంఐఆర్వి టెస్ట్ చేయలేదు సార్. ఇంకేదో పర్పస్ టెస్ట్ చేశారు. నోటం ఏది ఇష్యూ చేశారో 3,400 3,500 కిలోమీటర్స్ వరకు నోటం ఇష్యూ చేశారు. అది చాలా తక్కువ నోటీస్, జస్ట్ 2 రోజుల నోటీసులు ఇచ్చారు. అంటే చైనీస్ షిప్లు ఇక్కడ మళ్ళీ ఇండియన్ ఓషన్ లో రాకముందరే కొట్టేశారు మనం. సో దానికి ఏ పర్పస్ అనేది చాలా క్లాసిఫైడ్ ఉంది, చెప్పట్లేదు అది. సో అందుకని ఇది చాలా చర్చలు జరుగుతున్నాయి, ఎస్పెషల్లీ మన స్ట్రాటజిక్ ఏవైతే మన స్పేస్ ఉందో దాని గురించి చర్చించేటువంటి అనలిస్ట్ వీళ్ళందరూ కూడాను దీని గురించి చాలా చర్చిస్తున్నారు. ఇప్పుడంతా స్పెక్యులేషన్. భారత ప్రభుత్వం దగ్గర నుంచి, డిఆర్డిఓ నుంచి ఒఫీషియల్ గా మనకు వాళ్ళు చెప్పేంత వరకు కూడాను ఏదైనా స్పెక్యులేషన్. కానీ ఒకటి మాత్రం గ్యారంటీ, నార్మల్ గతంలో ఇండక్ట్ అయినటువంటి అగ్ని 3, అగ్ని 4, అగ్ని 5 కూడా, ఈ 3 కూడాను ఏ టార్గెట్ ని ఎంత డిస్టెన్స్ లో ఎంత స్పీడ్ లో ఛేదించాలి అని గతంలో వీళ్ళు దాన్ని నిర్ణయించి దాన్ని ఇండక్ట్ చేశారో, ఇప్పుడు అవే మిజైల్స్ ని కొత్త పర్పసెస్ కోసం దాన్ని రీఇంజనీరింగ్ చేస్తున్నట్టు మనకు అర్థం. కొత్త పర్పసెస్ ఏంటి మనకు తెలియదు. మోస్ట్ లైక్లీ ఇందాక నేను చెప్పినట్టు బంకర్ బస్టర్స్ లాంటివి కావచ్చు, లేదా మనం బహుశా మొత్తం ఎయిర్ ఫీల్డ్ ని శానిటైజ్ చేయడం కావచ్చు, కమాండ్ కంట్రోల్ స్ట్రక్చర్స్ ని శానిటైజ్ చేయడం కావచ్చు, మేజర్ విధ్వంసం సృష్టించగలిగినటువంటి దిశగా ఇది దీని యొక్క టెస్ట్ అన్ని జరిగినాయని మనం అర్థం చేసుకోవాలి. సో డెఫినెట్ గా మనకు ఉన్నటువంటి అనుభవము, రీసెంట్ గా వచ్చినటువంటి చరిత్ర, ఈ జరుగుతున్న యుద్ధాలు, వాటి నేపథ్యంలో దాన్ని రీపర్పస్ చేస్తూ ఈ టెస్టులు జరుగుతున్నాయి మనం అర్థం చేసుకోవచ్చు. సూపర్ పర్ఫెక్ట్ చెప్పారు. యాక్చువల్లీ నిజంగా చెప్పాలంటే అందరికీ కూడా టెస్ట్ జరిగిందన్న వార్తే తెలుస్తుంది, కానీ దాని వెనకాల ఉన్న స్టోరీ మీరు చాలా అద్భుతంగా వివరించారు. రియలీ థ్యాంక్ యూ సార్. ఇక నెక్స్ట్ అంశంలోకి వెళ్తాం సార్. సార్ ఇప్పుడు ప్రస్తుతం పాకిస్తాన్ క్వైట్గా
భారత్ పైన ఏదో విధంగా ఒక దాడి చేయాలి, ఒక ప్రతీకారం తీర్చుకోవాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్టుగా మనం చాలాసార్లు అనుకుంటూ ఉన్నాం. అండ్ ఈవెన్ మీరు ఆపరేషన్ సింధూర్ తర్వాత ఈ అసీం మునీర్ ఎలాగైనా సరే భారత్ పైన ఒక దాడి చేయాలో, భారత్ని ఎట్లో గట్లా ఇబ్బంది పెడితే కానీ ఆయన పాకిస్తాన్లో తనకున్నటువంటి ఆ ప్రభావాన్ని నిలుపుకోలేరు అనేది మీరు చాలాసార్లు అంటున్నది. సో ప్రస్తుతం పాకిస్తాన్ ఒక చర్య తీసుకుని మొన్ననే ఈ మధ్య మనం మాట్లాడుతున్న బే ఆఫ్ బెంగాల్లో సబ్మెరైన్స్ డిప్లాయ్ చేస్తామని ఒక వార్త వచ్చింది. ఇప్పుడు పాకిస్తాన్ 250 చైనీస్ మేడ్ SH-15 ఆర్టిలరీ సిస్టమ్స్ని అంతర్జాతీయ సరిహద్దు అదేవిధంగా LOC దగ్గర వాళ్ళు మోహరించినట్టుగా తెలుస్తోంది. ఇంకోవైపు సర్ క్రీక్ దగ్గర పాకిస్తాన్ హోవర్ క్రాఫ్ట్ డ్రోన్స్ని వాళ్ళు డిప్లాయ్ చేశారని తెలుస్తుంది. టర్కీ అండ్ చైనీస్ డ్రోన్స్ని వాళ్ళు అక్కడ డిప్లాయ్ చేశారని. సర్ క్రీక్ గురించి మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం. సర్ క్రీక్ గురించి మనం మాట్లాడదాము. అంతకంటే ముందు ఫస్ట్ అసలు ఈ ఇంటర్నేషనల్ బార్డర్ అండ్ LOC దగ్గర డిప్లాయ్ చేసినటువంటి ఈ SH-15 ఆర్టిలరీ సిస్టమ్స్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఇది అంత అడ్వాన్స్డ్ సిస్టమ్సా? వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం మెసేజ్ ఇద్దామనుకుంటుంది పాకిస్తాన్? SH-15 అన్నటువంటి సిస్టమ్స్ చాలా పవర్ఫుల్ సిస్టమ్స్. అవి చైనా తయారు చేసింది. అది నార్మల్ గా మనకు తెలుసు ఈ గన్స్ అన్ని కూడాను, అంటే మన బోఫోర్స్ గన్స్ లాంటివి మన ప్రేక్షకులు అర్థం చేసుకోవడానికి సింపుల్ బోఫోర్ గన్స్ అని మనం చెప్పుకోవచ్చు. కానీ బోఫోర్స్ అనే కంపెనీ ఇవన్నీ 155mm క్యాలిబర్ గన్స్ అంటారు. ఇవన్నీ కూడాను వీటిలో చాలా వెరైటీస్ ఉంటాయి. SH-15 అన్నది చైనా ఇచ్చినటువంటిది మన దగ్గర ఉన్నటువంటి ఫీల్డ్ గన్స్ కంటే కూడా ఇంకా పవర్ఫుల్ గన్. అది రమారమి 72 కిలోమీటర్ల దాకా కొట్టగలిగిన కెపాసిటీ దీనికి ఉన్నాయి. దాని కనుక బూస్టర్స్ పెట్టి కొడితే కనుక 72 కిలోమీటర్స్ దాకా కొట్టగలవు. లేకపోతే నార్మల్ గా 40-45 కిలోమీటర్స్ రేంజ్ లో కొడతాయి. మన దగ్గర ఉన్నవన్నీ కూడా జోరావర్ కావచ్చు, T90, T70 ట్యాంక్స్ మన దగ్గర ఏమున్నాయి ఇవి కావచ్చు, లేదా మనకు ఉన్నటువంటి బోఫర్స్ గన్స్ కావచ్చు, ఇవన్నీ కూడాను రమారం అదే రేంజ్ లో ఉంటాయి. 30-40-45 కిలోమీటర్స్ రేంజ్ లో మనం కొట్టగలిగిన ఉంటాయి. బట్ వీళ్ళు 72 కిలోమీటర్స్ దాకా కొట్టగలిగినటువంటి ఈ ఫైరింగ్ సిస్టమ్స్ తీసుకొచ్చారు. అవి 8x8 ట్రక్లు ఉంటాయి. అంటే మనకు ఇటు సైడ్ 4 అటు సైడ్ 4 టైర్స్ ఉన్నట్టు పెద్ద ప్లాట్ఫామ్ 8x8 దాని మీద వస్తుంది. ఎందుకంటే చాలా పవర్ఫుల్. 72 కిలోమీటర్స్ కొట్టాలంటే దాని కెపాసిటీ ఎంత ఉండాలి. కాబట్టి అటువంటివి ప్రమారమి 250 ఆర్డర్ వాళ్ళు తెచ్చుకున్నారు చైనా నుంచి. అవి మొత్తం భారత సరిహద్దు మొత్తం ఆవలి వైపు పెట్టుకున్నట్టు మనకు తెలుస్తుంది. సూచన మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సరే, భారత్ కూడా మనం ఒక ప్రోగ్రామ్ లో మనం ప్రైవేట్ ప్రోగ్రామ్ లో చెప్తున్నాం అంటే భారత ప్రభుత్వం ఎందుకంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది తప్పకుండా. కాకపోతే మన దగ్గర ఉన్నటువంటి ఈ రోజు ఉన్నటువంటి మన దగ్గర ఉన్నటువంటి ట్యాంక్స్ కానీ మన దగ్గర ఉన్నటువంటివన్నీ కూడా అంత కెపాసిటీ ఉన్నది కావు. మన దగ్గర మన ఉన్న ఫీల్డ్ గన్స్ అంత కెపాసిటీ లేవు. సో వాళ్ళు మన కెపాసిటీకి అంటే కొంచెం వెనకాల పెట్టి కొట్టడానికి వాళ్ళు ప్లాన్ చేయడానికి ఇవన్నీ పెట్టుకున్నట్టు మనకు అర్థం. పదే చెప్తున్నాం. మనం క్షాత్రంలో చెప్పాము, గ్లోబల్ రౌండప్ లో చెప్పాము, ఇతరత్ర మనం ఇండివిజువల్ చేసిన ప్రోగ్రామ్స్ కూడా చెప్తున్నాము. పాకిస్తాన్ భారతదేశంతో యుద్ధం చేసి తీరుతుంది. భారత్ అంటే చాలా తొందరగా, అంటే ఎక్కువ కాలం ఉండదు, బహుశా 1-2 నెలలు, చలికాలం రాకముందరే ఒక యుద్ధం చేసి తీరాలి. వాళ్ళు అంతర్గతంగా క్షీణిస్తూ వాళ్ళకు బలూచిస్తాన్ కావచ్చు, ఖైబర్ పఖ్తూన్ఖ్వా కావచ్చు, లేదా మనకు POJK కావచ్చు, ఇవన్నీ అతలాకుతలం అయ్యే మొత్తం దగ్ధమవుతుంటే, ప్లస్ వాళ్ళ ఎకానమీ కుదేలవుతుంటే వాళ్ళకి ఆప్షన్ లేదు. ఈరోజు అమెరికా పాకిస్తాన్ కంప్లీట్ గా పక్కన పెట్టేశారు. పాకిస్తాన్ గురించి మాట్లాడలేదు డొనాల్డ్ ట్రంప్. వీళ్ళేమో $10 బిలియన్ అమెరికా ఇస్తుందని చెప్పి వీళ్ళు ఆశగా కూర్చున్నారు. పాకిస్తాన్ అమెరికా ఆ $10 బిలియన్ ఇవ్వట్లేదు. చైనా వచ్చేసి CPECలో వాళ్ళకి ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించమని వాళ్ళు చెప్తున్నారు. అందుకనే వీళ్ళిద్దరు ఇప్పుడు అసీం మునీరును తర్వాత మనకు షెహబాజ్ షరీఫ్ ఇద్దరు కూడా మనకు సౌదీ అరేబియా వెళ్ళారు. అక్కడ వెళ్ళి అడుగు తినడానికి. సో ఇది పరిస్థితి. కాబట్టి ఈ పరిస్థితులలో భారతదేశంతో యుద్ధం చేస్తేనే వాళ్లకు ఏదో పైసలు వస్తాయి, లేకపోతే రావు. యుద్ధం చేయగానే ఇందులో సౌదీ అరేబియా వాళ్ళు కొంత పైసలు ఇస్తారు. చూడు నాకు ఇబ్బంది వచ్చింది, నువ్వు రా అని చెప్పచ్చు. లేదా నేను భారతదేశం యుద్ధం చేయబోతున్నాను, నువ్వు సపోర్ట్ చేయి అని చెప్పడానికి వీళ్ళిద్దరు అక్కడికి వెళ్ళి ఉండొచ్చు. ఇవన్నీ కూడా వెనక బ్యాక్ ఎండ్ లో జరుగుతుంటాయి. తప్పకుండా ఒక కోalition తయారవుతుంది. అక్కడ టర్కీ, పాకిస్తాన్, సౌదీ అరేబియా, బహుశా కువైట్ కానీ, ఈజిప్ట్ కానీ ఇటువంటి దేశాలు కూడా వాళ్ళతో కలిసి వచ్చినా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. ఖతార్ జాయిన్ అవుతుందని చెప్పలేము. ఈ కోalition అంతా కూడాను బహుశా భారతదేశానికి వ్యతిరేకంగా వాడుకోవడానికి వాళ్ళు దీనికి సన్నద్ధంగా వాళ్ళు ఇవన్నీ చేస్తున్నారు. ప్రిపరేషన్స్ గా ఇవన్నీ ఫీల్డ్ గన్స్ అన్ని పెట్టినట్టు మనకు అర్థమవుతుంది. మన దగ్గర అంతకంటే లీథల్ గన్ సిస్టమ్ మన దగ్గర తయారు చేసుకున్నాం. మనం క్షాత్రంలో డిస్కస్ చేసాం. ఎస్పెషలీ మనకు IIT మెడ్రాస్ ఆధ్వర్యంలో
దాని ర్యామ్జెట్ ఇంజిన్స్ దీంట్లో మామూలు నార్మల్ ఫీల్డ్ గన్స్ లో ర్యామ్జెట్ టెక్నాలజీ పెడితే కనుక ఇంకా ఒక ఆల్మోస్ట్ 75-80 కిలోమీటర్స్ దాకా కొట్టగలిగిన కెపాసిటీ మన దగ్గర ఉంది. ఆ టెక్నాలజీ ఉంది. ఆ టెక్నాలజీ మనం ఇచ్చాం, ఇండస్ట్రీకి ఇచ్చాం. ఇండస్ట్రీలో ప్రొడక్షన్ మొదలైంది, ఇంకా అది ఇండక్ట్ అవ్వలేదు. దాని ఫీల్డ్ ట్రయల్స్ అవ్వాలి, టెస్ట్ అవ్వాలి, ఫస్ట్ బ్యాచెస్ రావాలి. వచ్చిన తర్వాత దాంట్లో వచ్చే ఇబ్బందులు చూసి మళ్ళీ దాన్ని నెక్స్ట్ ప్రోటోటైప్స్ లో దాన్ని మార్చాలి. ఇవన్నీ ఇంకా మనకు చేయవలసి ఉంది. టెక్నాలజీ ఉంది మన దగ్గర, మన ఇండిజినస్ టెక్నాలజీ మన దగ్గర ఉంది. కానీ ఇంకా సమయం పడుతుంది ఇవన్నీ డిప్లాయ్ చేయడానికి. అంత లోపు బహుశా వాడు ఏమైనా దుశ్చర్య చేసేటువంటి ప్రయత్నం తప్పకుండా పాకిస్తాన్ చేస్తుంది. పాకిస్తాన్కి ఆప్షన్ లేదు, అసీం మునీర్కి ఆప్షన్ లేదు. భారతదేశం మీద ఏదో ఒక 4-5 రోజులు యుద్ధం చేస్తేనే తన శక్తి నిలుపుకోవచ్చు. ఈ రోజు మనకు అక్కడ పొలిటికల్ కూడా మనకు అర్థమవుతోంది. బహుశా మోస్ట్ లైక్లీ షహబాజ్ షరీఫ్ని తీసేయచ్చు. తర్వాత మేబీ మోసిన్ నక్వీ లాంటి వాడిని ఎవరైనా డమ్మీగా పెట్టుకొని తనే నడిపిస్తాడా ఏంటో మనకు తెలియదు. షరీఫ్లని జర్దారీలని ఇద్దరిని కూడా పక్కన పెట్టేసి తను టేక్ ఓవర్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతోంది పాకిస్తాన్లో. అది అఫ్ కోర్స్ గ్లోబల్ రౌండప్ లో డీటెయిల్ గా చర్చిద్దాం. కాబట్టి ఈ అంశాల దృష్ట్యా ఈ డిప్లాయ్మెంట్ అనేది చాలా కీలకం. మనం గమనిస్తున్నాం దీని రెస్పాన్స్ అన్నది ఏంటో మనం కూడా చాలా సీరియస్ గా ప్లాన్ చేస్తున్నాము. బట్ మన దగ్గర వేరే ఉన్నాయి. మన దగ్గర డ్రోన్స్ ఉన్నాయి, మన దగ్గర ఆర్టిలరీ ఉంది, పినాకా, మన దగ్గర చాలా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. ఆ ఫీల్డ్ గన్స్ ఒక దాంట్లో వాడికి మనకంటే ఎక్కువ లీథాలిటీ ఉన్నా కానీ కూడా దాన్ని కౌంటర్ చేసేటువంటి మెషర్స్ మన దగ్గర కూడా ఉన్నాయి. కాబట్టి మనం దానికి ప్రిపేర్డ్ గా ఉంటున్నాం. ఇది పబ్లిక్ డొమైన్ లో వచ్చిందంటే మనం ఆఫ్ కోర్స్ మన ప్లానర్స్ ఎంత సీరియస్ గా దాన్ని ఫోకస్ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇది ఒక ఎత్తు అయితే సర్క్రీక్ ఏరియాలో మళ్ళీ వాళ్ళు హూవర్ క్రాఫ్ట్స్ తర్వాత టర్కీ నుంచి తెచ్చిన డ్రోన్స్ డిప్లాయ్ చేశారు. అంటే బహుశా సర్క్రీక్ లో వీళ్ళు అటాక్ చేయబోతున్నారా అని ఒక ప్రశ్న వస్తుంది. ఎందుకంటే మనకు ఇంటర్నేషనల్ బార్డర్, మనకు రాజస్థాన్ బార్డర్ కావచ్చు, మనకు అంటే అఫ్కోర్స్ నార్త్ గుజరాత్ ప్రాంతము, రాజస్థాన్, పంజాబ్ బార్డర్స్ అన్ని కూడాను ప్లెయిన్స్ పల్లాల్లో ఉంటాయి కాబట్టి, పల్ల ప్రాంతం కాబట్టి అక్కడ మనకు వాళ్ళు అటాక్ చేసినా కానీ మనం దాన్ని కౌంటర్ చేసేటువంటి కెపాసిటీస్ మన దగ్గర ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఉన్నాయి. ట్రెంచ్లు పెట్టుకున్నాం. సో ఇదంతా ఒక ఎత్తు. కొండ ప్రాంతమైనటువంటి కాశ్మీర్లో ప్రోటోకాల్స్ మనకు వేరే ఉన్నాయి. ఈ మార్షీ ల్యాండ్స్, బురద నీళ్లు ఉన్నటువంటి ప్రాంతంలో భూమి ఉండదు, నీళ్లు ఉండవు, ట్యాంకులు తీసుకువెళ్ళలేము అక్కడ. అటువంటి ప్రాంతాల్లో హూవర్ క్రాఫ్ట్స్ పనిచేస్తాయి కాబట్టి హూవర్ క్రాఫ్ట్ వాళ్ళు డిప్లాయ్ చేశారు అక్కడ. ప్లస్ డ్రోన్స్ ఎక్కువ లీతల్ గా ఉంటాయి. సో మనం ఎక్కడ వీక్ గా ఉన్నామో అక్కడ కొట్టేటువంటి ప్రయత్నం వాళ్ళు అక్కడ కోసం చేస్తుండొచ్చు. హూవర్ క్రాఫ్ట్స్ చైనా ఇచ్చింది, డ్రోన్స్ ఆఫ్ కోర్స్ టర్కీ నుంచి వచ్చాయి. రెండు కూడా అక్కడ డిప్లాయ్ చేశారు వాళ్ళు. అంటే ఓవరాల్ పిక్చర్ మనకు స్పష్టంగా అర్థమవుతోంది. పాకిస్తాన్ భారతదేశంతో యుద్ధం చేయడానికి సిద్ధపడ్డారు. మనం ఎలాగైతే గత సంవత్సరంలో మనం చాలా అస్త్రాలు తెచ్చుకున్నాము, చాలా ఎమర్జెన్సీ ప్రొక్యూర్మెంట్ చేసుకున్నామో, పాకిస్తాన్ కూడా ఊరుకోలేదు. పాకిస్తాన్ కూడా చైనా నుంచి, టర్కీ నుంచి చాలా మంది దగ్గర నుంచి చాలా అక్వైర్ చేసుకుంది. కొత్త కొత్త అస్త్రాలు తెచ్చుకుంది. ఫర్ ఇన్స్టెన్స్ హంగూర్ క్లాస్ సబ్మరీన్స్ తెచ్చుకుంది. హంగూర్ క్లాస్ సబ్మరీన్స్ ఆఫ్ కోర్స్ దాన్ని మనం మేనేజ్ చేయగలం, మనకు ఉన్నటువంటి కెపాసిటీలో అది నథింగ్ అని, బట్ స్టిల్ తెచ్చుకున్నారు. సో ఇటువంటివి చేశారు. కొన్ని షిప్లు వచ్చాయి మనకు చైనా నుంచి. అడిషనల్ డ్రోన్స్ మ్యాసివ్ నంబర్స్ టర్కీ నుంచి వచ్చే వాళ్ళకు ఇవి చేస్తున్నారు. వాళ్ళు కూడా కూర్చోలేదు, చేతిలో పట్టుకొని కూర్చోలేదు, వాళ్ళు కూడా తయారయ్యారు. అంటే అసీం మునీర్కి ఒక 4-5 రోజుల యుద్ధం కావాలి. 4-5 రోజులు, ఎందుకంటే ఎక్కువ యుద్ధం చేసే కెపాసిటీ వాళ్ళకి లేదు. 4-5 రోజుల్లో ఎవరో వచ్చి ఆపేస్తారు, అమెరికానో మనకు సౌదీ అరేబియానో ఎవరో వచ్చి భారతదేశాన్ని ఆపేస్తారు. కాబట్టి 4-5 రోజులు యుద్ధం చేస్తే వాళ్ళు ఫేక్ ఏఐ ఇమేజెస్ వీడియోలు పెట్టేసుకొని మేము గెలిచిపోయామని చెప్పుకోవడం అన్నది వాళ్ళ నేరేటివ్ వార్లో అది కావాలి అసీం మునీర్కి. అందుకని ఈ 250 డిప్లాయ్మెంట్ ఆ దృష్టిలో మనం చూడాలి. ఇది లైట్ గా తీసుకోవడానికి వీల్లేదు. ఆల్రెడీ మనకు 2-3 ఘటనలు కాశ్మీర్లో జరిగినాయి. ఆల్రెడీ 2 హిందువులని లేబర్ ఎక్కడైతే పనిచేస్తున్నారో కుల్గామ్లో వాళ్ళని మతం అడిగి వాళ్ళని చంపారు. పహల్గామ్ ఘటన ఎలా చేశారో అలాగే ఇక్కడ కూడా వాళ్ళని చంపారు. ఒక పోలీస్ ఆఫీసర్ చనిపోయాడు. తర్వాత కొన్ని ఆర్చిడ్స్ లో, మనకు యాపిల్ ఆర్చిడ్స్ లో సీసీటీవీ కెమెరాస్ లో వీళ్ళు గన్లు పెట్టుకొని వెళ్తున్నట్టు కూడా దొరికాయి మనకు. కాబట్టి ఇది ఒక గేమ్ ప్లాన్ అన్నది పాకిస్తాన్ సైడ్ నుంచి తప్పకుండా జరుగుతున్నట్టు మనకు అర్థమవుతోంది. చూద్దాం రాబోయే రోజుల్లో మరి వాళ్ళు ఎటువంటి పిచ్చి పని చేస్తారో, మన రెస్పాన్స్ ఏ విధంగా ఉండబోతుందో మనం చూద్దాం. లెట్స్ కీప్ ఎ వాచ్. ఎస్ సార్, ఖచ్చితంగా యుద్ధం ఎప్పుడు కూడా ఒకవైపే ఉండదు. ఒక్కోసారి మనం కూడా రెడీగా ఉండాలి. దానికి సంబంధించి ఈవెన్ వాళ్ళు చేసిన దానికి మనం మూతోడు జవాబు అంటారు కదా, ఇవ్వడానికి కూడా మన వాళ్ళు సిద్ధంగా ఉండాలనేది మనం కోరుకుందాం సార్. నెక్స్ట్ అంశంలోకి వెళ్దాం సార్.
హెచ్ఏఎల్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, అసలు ఏం జరిగిందో నాకు అర్థం కావట్లేదు. హెచ్ఏఎల్ ఇంతకు ముందంతా కూడా అసలు కనీసం ఏది అడిగినా కూడా మేము సంవత్సరాల తరబడి టైం పడుతుంది అని చెప్పేటువంటి హెచ్ఏఎల్లో ఇప్పుడు కొత్త కొత్త ఆవిష్కరణలు చేస్తున్నారు, ఇంకా స్పీడప్ చేస్తూ ఉన్నారు. ఇంకా ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతానికైతే ఒక అప్డేట్ వచ్చింది, 2030 కల్లా సుఖోయ్కి వాడేటువంటి ఇంజిన్స్, సుఖోయ్ యుద్ధ విమానాలకు వాడే ఇంజిన్స్ 50 AL-31 FP ఇంజిన్స్ని తయారు చేయడానికి హెచ్ఏఎల్ ఆల్రెడీ ప్లాన్ రోడ్ మ్యాప్ సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. సో ఇది ఎంత గొప్ప అంశంగా మనం చూడాలి, దీని ప్రాధాన్యత ఏంటి వివరిస్తారా సార్? అంటే రెండు అంశాలు ఉన్నాయి దీంట్లో. ఒకటి, ఇంజిన్ యొక్క జీవితాన్ని పెంచడం. 2000 గంటలు నార్మల్ జీవితం ఉంటుందండి, దాన్ని 2500కి తీసుకెళ్లేటువంటి ఒక ప్రక్రియ చేస్తాం మనకు ఎవరు హెచ్ఏఎల్. రెండు, వాళ్ళు ఏం చేస్తున్నారంటే దీన్ని కొత్త ఇంజిన్స్ తయారు చేస్తున్నారు. మనకు ఆల్రెడీ లైసెన్స్ ఉంది రష్యా నుంచి. ఆ లైసెన్స్ దృష్ట్యా AL-31 FP అంటారు ఆ ఇంజిన్. అది సుఖాయ్లో మనం వాడేటువంటి ఇంజిన్. దీనే అప్గ్రేడెడ్ వర్షన్ వాళ్ళు Su-57లో వాటిలో వీటిలో వాడుతున్నారు వాళ్ళు. సో ఈవెన్ చైనా కూడా ఇదే ఇంజిన్ ని వాళ్ళు తీసుకొని వాళ్ళ JF సిరీస్ ఏవైతే ఉన్నాయో 10C, 20 ఇవన్నీ ఏవైతే ఉన్నాయో 17 వాటిల్లో ఈ ఇంజిన్ ఆధారంగానే వాళ్ళు వాడారు. ఈ ఇంజిన్ ని వాళ్ళు కొంచెం మోడిఫై చేసుకొని వాళ్ళు మిగతా వాళ్ళ ప్రోగ్రామ్స్ నడిపించుకుంటున్నారు. సో ఇది ఒక మోస్ట్ టెస్టెడ్ హైలీ లీథల్ ఇంజిన్. ఇది మనకు చాలా కాలంగా ఆల్మోస్ట్ 2-3 దశకాలుగా మనకు పనిచేసినటువంటి ఇంజిన్. సుఖాయ్లో వాడతాం మనం, Su-30 MKIలో వాడతాం. అది హెచ్ఏఎల్ దగ్గర లైసెన్స్ ఉంది. ఇప్పుడు వాళ్ళు సంవత్సరానికి 50 ఇంజన్లు తయారు చేయడానికి వాళ్ళు మొత్తం వాళ్ళ ప్రోటోకాల్స్ అని పెట్టుకున్నారు, వాళ్ళ సప్లై చైన్స్ అని సెట్ చేసుకున్నారు. తర్వాత అంటే పాత ఇంజిన్స్ ని తీసేసి కొత్త ఇంజిన్స్ వచ్చేలాగు, అలాగే పాత ఇంజిన్స్ కావచ్చు కొత్త ఇంజిన్స్ కావచ్చు రెండింటి యొక్క దాని యొక్క లైఫ్ స్పాన్ పెంచడం. 2000 నుంచి 2500 గంటల దాకా దాన్ని పెంచడం. అంటే ఏమవుతుంది, ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఫ్లీట్ ఏదైతే ఉందో, సుఖాయ్ ఫ్లీట్ ఉందో, దాంట్లో 60-70% మనకు ఫ్లైట్స్ ఎప్పుడైనా టేక్ ఆఫ్ చేయడానికి సిద్ధంగా ఉండి మిగతా ఒక 40% రిపేర్లో ఉన్నటువంటి పరిస్థితి నుంచి ఇంకో 20% మనం ఆపరేషనల్ గా మనం ఇవ్వగలిగిన కెపాసిటీ పెరుగుతుంది. అంటే ఒక 10-15% మాత్రమే రిపేర్లో ఉంటాయి, మిగతా అన్ని పెడతాయి. సో ఇది దాని కెపాసిటీ బిల్డింగ్ అనేది ఫోకస్ చేస్తుంది. ఎందుకు ఈరోజు మనకున్న పరిస్థితి ఏంటంటే, మనకు కావేరీ ఇంజిన్ తయారవ్వలేదు, మనం జీఈ మీద డిపెండ్ అయి ఉన్నాము. జీఈ 404 మనకు తేజస్ MKIకి MK-1A వాళ్ళు 7 ఇంజిన్లు ఇచ్చారు ఇంతవరకు. మనకేమో రమారమి 100 పైచీలకు ఇంజిన్లు కావాలి, వాళ్ళు ఎప్పటికి ఇస్తారో తెలియదు. సంవత్సరానికి 20 ఇస్తామంటున్నారు. కాబట్టి ఆ ప్రాజెక్ట్ అంతా డిలే అయ్యే కొద్దీ మన పరిస్థితి ఏంటి? MiG-21 ఆల్రెడీ మనం రిటైర్ చేసేసుకున్నాము, ఇంకా MiG-29 మిరాజులు కూడా రాబోయే దశకంలో రిటైర్ చేయాలి. మరి మన పరిస్థితి ఏంటి? కాబట్టి సుఖోయ్ని రీపర్పస్ చేద్దామని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. బయట నుంచి కొనుక్కొని వచ్చి మన దగ్గర టెక్నాలజీ పెరిగి ఆమ్కా వచ్చి ఇవన్నీ కనీసం అంటే 2-3 దశకాలు పడుతుంది. ఈ 2-3 దశకాలలో ఉన్నటువంటి వాటిని మనం ముందుకు తీసుకెడదాం అన్నటువంటి ప్రయత్నం భారత ప్రభుత్వం చేస్తాం. సుఖోయ్ మీద వాళ్ళు చాలా ఫోకస్ పెట్టారు. అందుకని మన దగ్గర ఉన్నటువంటి సుఖోయ్, మనం వాడేటువంటి సుఖోయ్ 30 MKI, MK అనేది వాళ్ళ సిరీస్, I అనేది ఇండియా స్పెసిఫిక్ సిరీస్. సో ఈ యొక్క సిరీస్ లో ఈ ఇంజన్స్ మీద ఫోకస్ పెడుతున్నాం. ఇంజన్ టెక్నాలజీ మనం అబ్జర్వ్ చేసి, అంటే మనకు రష్యా కొంత టెక్నాలజీ ఇవ్వలేదు గతంలో, ఎస్పెషలీ బ్లేడ్ కి సంబంధించిన మెటలర్జీ, దానికి సంబంధించిన కొన్ని కీలక అంశాలు మనకి ఇవ్వలేదు. సో అవన్నీ కూడా ఇప్పుడు ఇస్తామని వాళ్ళు సిద్ధపడ్డారు. కాబట్టి బహుశా మన R&Dనే దాన్ని కొంచెం క్రాక్ చేసింది. కాబట్టి మనమే ఇంజిన్స్ అని తయారు చేసే దిశగా ఈరోజు హెచ్ఏఎల్ ప్రయత్నం చేస్తుంది. ఒక రమారమి సంవత్సరానికి 50 చేసిందంటే కనుక పాత సుఖాయ్ ఫ్రేమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కొత్త ఇంజిన్లు రాగానే దాని యొక్క జీవిత పరిమాణం పెరుగుతుంది. ఇంకా బహుశా ఇంకొక 10 ఏళ్ళు దాన్ని పొడిగించవచ్చు. సో అది మనం ప్లాన్ చేస్తాం. అలాగే ఇందాక నేను చెప్పినట్టు ఈ టెక్నాలజీ అబ్జార్ప్షన్ ఏదైతే మనకు ఇంజిన్ టెక్నాలజీ అబ్జార్ప్షన్ చేసుకున్నామో ఆ నాలెడ్జ్ని మనకు దాంట్లో అర్థమైనటువంటి అంశాలన్నీ కూడా మన కావేరి కావచ్చు లేదా ఇతరత్ర ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆమ్కాక్ సంబంధించిన ప్రాజెక్ట్స్ లో దాన్ని డిప్లాయ్ చేయగలం. కాబట్టి ఇంజిన్ టెక్నాలజీ మీద ఫోకస్ పెట్టడానికి కోసం ఇది చేస్తున్నాం. సో ఇది ఒక విధమైనటువంటి స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్. ఒక 20-30 ఏళ్ళు మనకు కొంత షార్టేజ్ ఉంటుంది కాబట్టి, అలాగే మనకు తేజస్ MK-2 వచ్చి తర్వాత బహుశా దాంట్లో 3rd వర్షన్ వస్తుందేమో తెలియదు, అంతవరకు ఆమ్కా వస్తుంది. ఇవన్నీ వచ్చేంత వరకు కూడాను ఈ ప్రయత్నం చేస్తున్నారు. మనకు రీసెంట్ గా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఫ్రెంచ్ ప్రభుత్వము మనకు 114 మనం ఏదైతే రఫైల్స్ కొందాం అనుకున్నామో
ఆ రఫేల్ సంబంధించినటువంటి వాళ్ళ ఆఫర్ మనకు ఫైనల్ ఆఫర్ ఇచ్చినట్టు మనకు తెలుస్తాం. అది ఇంకా మనం బయట రాలేదు, అది మనం ఆఫ్ కోర్స్ శాస్త్రంలో చర్చిద్దాం. సబ్మిట్ చేశారు, అది సబ్మిట్ చేస్తే దాంట్లో ఏం కోట్ చేశారు, దాంట్లో ఎంత టెక్నాలజీ ఇస్తారు, ఎంత టెక్నాలజీ ఇవ్వరు, ఇవన్నీ కూడా మనకు డీటెయిల్స్ బయటకు వచ్చాక మన శాస్త్రంలో డీటెయిల్ చర్చిద్దాం. అంటే ఇవి కూడాను మనకు రావడానికి ఓ దశకం పడుతుంది. ఇప్పుడు ఆర్డర్ ఇవ్వగానే రేపు పొద్దున వచ్చేవి కదా అవన్నీ. ఇప్పుడు ఆర్డర్ ఇస్తే బహుశా ఒక 2-3 సంవత్సరాలకి ఫస్ట్ బ్యాచ్ 3-4 వస్తాయి. సో అందుకని ఈ పరిస్థితి మనకు ఆమ్కా దగ్గర నుంచి తీసుకొని, మనకు రఫేల్స్ దగ్గర నుంచి తీసుకొని, తేజస్ దగ్గర తీసుకొని, ఇవన్నీ కూడాను కనీసం అంటే 2030 నుంచి 2050 లోపలే ఇవన్నీ కూడాను మనకు ఎక్కువ సంఖ్యలో వస్తాయి. అంతవరకు మన సుఖాయిని మాత్రం నెక్స్ట్ జనరేషన్ తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. దీంట్లో భారత ప్రభుత్వం ఆల్రెడీ అప్రూవ్ చేసింది. రమారమి 60 నుంచి 80 ఎయిర్ క్రాఫ్ట్స్ లో మన ఉత్తమ్ రెడార్లు, మనకు ఇతరత్ర మనకు ఉన్నటువంటి ఏవియానిక్స్, అంటే పాతవే రష్యాలో ఎలా ఉంటే అనలాగ్ ఉన్నాయి, చేతితో హ్యాండిల్ చేసేటువంటివి, ఇటువంటివి న్యూమాటిక్స్ ఉన్నటువంటి టెక్నాలజీ అంతా తీసేసి హైలీ ఎలక్ట్రానిక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డ్రివెన్ టెక్నాలజీ అంతా దాంట్లో పెడుతున్నాం. కానీ అన్నిటి మీద ఒకటేసారి చేస్తే మనకి ఇబ్బంది వస్తుంది కాబట్టి ఫస్ట్ బ్యాచ్ లో ఒక 50-60 చేస్తాం, తర్వాత ఇంకొక 50-60 చేస్తాం, అలా మొత్తం 250-260 ఎయిర్ క్రాఫ్ట్ కవర్ చేసే దిశగా సుఖోయ్ మీద ఫోకస్ పెట్టాం. అందుకని ఇది ఒక అంటే కొత్త ఎప్పుడు వస్తాయో వచ్చినప్పుడు వస్తాయి, లేనివి ఉన్నదాన్ని మనం ఎన్హాన్స్ చేస్తున్నాం. దీన్ని టెక్నాలజీ ఎన్హాన్స్ చేసే దిశగా ఈరోజు హెచ్ఏలో భారత ప్రభుత్వం నిర్ణయించింది. అందుకని చూద్దాం రాబోయే రోజుల్లో మరి ఈ ఎయిర్ ఫోర్స్ కి సంబంధించి వాళ్ళ కష్టాలని ఎంత వరకు మనం భారత ప్రభుత్వం దానికి సమస్య పరిష్కారం తీసుకురావద్దో చూద్దాం. చాలా పెయిన్ఫుల్ ఇష్యూ అది. మనకు ఆల్రెడీ ఎయిర్ మార్షల్ సింగ్ గారు చెప్పారు, వీళ్ళు సంతకం పెట్టిన రోజే తెలుసు మాకు ఒక్కటి కూడా మా టైంకి వీళ్ళు డెలివరీ చేయరని. చాలా బాధాకరమైన విషయం ఆయన చెప్పారు. కాబట్టి ఇది మనకు ఉన్నటువంటి వీక్నెస్ మనం యాక్సెప్ట్ చేయాలి. ఎయిర్ ఫోర్స్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చాలా వీక్నెస్ ఉంది మనకు. సరే నేవీలో కొంత మనం ఏదో కొంచెం పుంజుకోగలిగాం, కానీ ఎయిర్ ఫోర్స్ ఇంకా ఇప్పుడు కూడా చాలా వీక్నెస్లు ఉన్నాయి. హెచ్ఏఎల్ ఈ సీరియస్ పని చేస్తున్నందుకు హెచ్ఏఎల్ ని మనం అభినందిద్దాం. ఎస్ సార్. ఇక నెక్స్ట్ అంశంలోకి వెళ్దాం సార్. ఇది యాక్చువల్లీ ఇందాకనే మనం మాట్లాడాము, పాకిస్తాన్ డిప్లాయ్మెంట్స్ గురించి మీరు చెప్పారు సరిహద్దుల్లో. అండ్ చైనా కూడా వాళ్ళ అధునాతనమైనటువంటి అత్యాధునిక ఫైటర్ జెట్స్ ని కూడా డిప్లాయ్ చేస్తుంది. ఖచ్చితంగా ఏదైనా యుద్ధ వాతావరణమే వస్తే కనుక చైనీస్ ఫైటర్ జెట్స్ కీలక పాత్ర వహిస్తాయి. సో అందులో వాళ్ళ J-20s అండ్ J-35 ఫ్లీట్ని కనిపెట్టడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి రష్యన్ మేడ్, భారతదేశంలో ఉన్నటువంటి రష్యన్ బిల్ట్ నెబో యుఎం యాంటీ స్టెల్త్ రేడార్ని మనం ఆల్రెడీ డిప్లాయ్ చేశామనే వార్తా కథనం వచ్చింది. సో ఇది నిజంగా చాలా గొప్ప పరిణామం సార్. ఒకసారి ఆ వివరాలు చెప్తారా? స్టెల్త్ అన్నది మనం ఏంటో అర్థం చేసుకోవాలి. మామూలుగా రెడార్ సిగ్నల్స్ ఏవైతే పెడతాయో ఆ రెడార్ సిగ్నల్స్ ని అబ్జర్వ్ చేయడం ఒకటి. RCS అంటారు, రెడార్ క్రాస్ సెక్షన్, అంటే రెడార్ లో కనిపించకుండా దాన్ని డిజైన్ చేస్తారు. ఫర్ ఇన్స్టెన్స్ J-20 ఎలా ఉంటుందంటే దీంట్లో బాంబ్స్ ఉంటాయి. ఫర్ ఇన్స్టెన్స్ మనం ఫ్లైట్ లో చూసుంటాం, చాలా ఫొటోస్ చూస్తాం. మనకు ఫ్లైట్ కింద మనకు సుఖాయ్ MK కానీ, లేదా మనకు తేజస్ కానీ, వీటిలో రఫైల్స్ కానీ, వీటి కింద మనకు బాంబులు అటాక్ చేసి ఉంటాయి. అవి ఎగురుతున్నప్పుడు కింద మనకు బాంబులు అన్ని కనిపిస్తాయి. డిఫరెంట్ మిజైల్స్, ఎయిర్ టు ఎయిర్, ఎయిర్ టు గ్రౌండ్, ఇటువంటి చాలా కనిపిస్తాయి మనకు. మిజైల్స్ అన్ని కనిపిస్తాయి. కానీ స్టెల్త్ లో ఏముంటాయంటే లోపల ఉంటాయి, బాక్స్ లోపల ఉంటాయి, బయటికి ఏం కనిపించవు. కాబట్టి మనకు రెడార్ సిగ్నల్స్ పెడితే కనుక దాన్ని ఫస్ట్ దాంట్లో ఉన్న కోటింగ్, దాంట్లో ఉన్న మెటలర్జీ, దాంట్లో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్స్ అని కూడా దాన్ని అబ్జర్వ్ చేస్తుంది. చాలా తక్కువ మినిమల్ సిగ్నల్స్ వెనక్కి పెడతాయి. ప్లస్ దాని యొక్క కెపాసిటీ ఎలా ఉంటుందంటే ఏదో పక్షి వెళ్తున్నట్టో లేకపోతే అలా కనిపిస్తుంది. చాలా దగ్గరకు వచ్చేంత వరకు కూడా దాన్ని డిటెక్ట్ చేయడం చాలా కష్టం. ఈ స్టెల్త్ టెక్నాలజీని పక్కన పెట్టడానికి కోసమే అల్ట్రా హై ఫ్రీక్వెన్సీ, తర్వాత అల్ట్రా లో ఫ్రీక్వెన్సీ, ఈ రెండింటిని వాడి ఏ బ్యాండ్స్ లో అయితే వాళ్ళు రెడార్ సిగ్నేచర్ తప్పించుకునేటువంటి టెక్నాలజీ పెట్టారో దానికి విపరీతంగా ఇటువంటి టెక్నాలజీస్ పెట్టి దాన్ని ట్రాక్ చేయడం అన్నది ఒక ప్రోటోకాల్ ఉంది. అది రష్యా దగ్గర నుంచి మనం తెచ్చుకున్నాం. నెబో UM అన్నటువంటి ఒక రెడార్ మనం తెచ్చుకున్నాం. ఆ రెడార్ తోటి JF-20ని మనం బహుశా నార్మల్ ఎయిర్ క్రాఫ్ట్ అయితే మనం 200, 300, 400 కిలోమీటర్లు డిటెక్ట్ చేయగలిగింది. ఇది బహుశా 150 కిలోమీటర్ల దూరంలో డిటెక్ట్ చేయొచ్చు. సో అటువంటిది పెట్టుకున్నాం. అలాగే మనం ఏం చేసామంటే మనకు ఇవి రెడార్ సిగ్నల్స్ కాకుండా ఇన్ఫ్రారెడ్ సిగ్నల్స్ తోటి మనం దీన్ని క్యాచ్ చేసేటువంటి టెక్నాలజీని బాగా పెంచాం. ఇన్ఫ్రారెడ్ టెక్నాలజీ తోటే ఇరాన్ అమెరికన్ J-35 కూడా కొట్టగలిగింది.
ఇన్ఫ్రారెడ్ టెక్నాలజీలో ఈ స్టెల్త్ అన్నది పట్టుకోవడం తప్పించుకోవడం కొంచెం కష్టం ఉంటుంది. ఇన్ఫ్రారెడ్ ఏం చేస్తుంది, వేడి హీట్ సిగ్నేచర్ పట్టుకుంటుంది. సరే మీరైతే మిగతా రెడార్ సిగ్నల్ తప్పించుకొని మీరు పెడతారు, కానీ ఆకాశంలో ఎగురుతున్నప్పుడు ఆకాశంలో ఉన్నటువంటి ఆ చల్లదనానికి భిన్నంగా ఇది వేడిగా ఉంటుంది కదా, ఆ హీట్ సిగ్నేచర్ని పట్టుకొని దాన్ని మేనేజ్ చేయగలిగింది. అంటే మల్టిపుల్ సోర్సెస్, ఇప్పుడు రష్యన్ రెడార్ దగ్గర నుంచి, మన ఏవాక్స్ దగ్గర నుంచి, మన శాటిలైట్స్ దగ్గర నుంచి, గ్రౌండ్ లెవెల్ మనకు ఉన్నటువంటి రెడార్స్ దగ్గర నుంచి, మనకు తెలుసు మనకు ఇక్కడే మనకు హైదరాబాద్ దగ్గరలోనే మనం అల్ట్రా లో ఫ్రీక్వెన్సీ శాటిలైట్స్ పెట్టుకున్నాం మనం. ఇవి ఆల్మోస్ట్ 2-3 వేల కిలోమీటర్ల దూరం దాకా మనం దాన్ని మొత్తం స్కాన్ చేస్తున్నాం. అటువంటివి మన దగ్గర 2 ఉన్నాయి దేశంలో. సో ఇవన్నీ కూడా మల్టిపుల్ సోర్సెస్ నుంచి వచ్చేటువంటివన్నీ కూడాను దాన్ని మనం రీడ్ చేసి JF-20 ఎక్కడ ఉంది అని పసిగట్టచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ మన సుకోయిస్ లో కానీ మన రఫైల్స్ లో కానీ మనం వీటిల్లో రెడార్ ని స్విచ్ ఆఫ్ చేసి ఇన్ఫ్రారెడ్ హోనింగ్ అన్నది కూడా మనం పెడతాం. దాంతో ఏమవుతుందంటే అక్కడ నుంచి వస్తున్న హీట్ సిగ్నేచర్ మనం చూస్తాము, కానీ మన సిగ్నల్ వాడికి తెలియదు. మనం రెడార్ సిగ్నల్ పంపించకుండా వాళ్ళని డిటెక్ట్ చేసేటువంటి టెక్నాలజీస్. కాబట్టి కౌంటర్ ఎలా చేయాలి వీళ్ళ JF-20ని అన్నది భారత ప్రభుత్వం, మన DRDO సైంటిస్టులు వీళ్ళందరూ చేశారు. మనకు ఉన్నటువంటి గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో, ఈ రెడార్లో ఉన్న గ్యాప్ ని రష్యా నుంచి తెచ్చుకుంటాం. మిగతా మన దగ్గర ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎలా ఇంటగ్రేట్ చేయాలో దాని దృష్ట్యా మనం చేయగలుగుతున్నాం మనము. కాబట్టి చైనాని ఎలా కౌంటర్ చేయాలి, మన దగ్గర 5th జనరేషన్ ఫైటర్ జెట్ లేదు, మన దగ్గర స్టెల్త్ ఫైటర్ జెట్ లేదు. మనం చేయాల్సింది 2. 1 వాడి స్టెల్త్ ని మనం కనుక్కోవడము, 2 దాన్ని కౌంటర్ చేయడానికి మన దగ్గర ఎటువంటి మెజర్స్ ఉండాలి. ఈ 2 మనం చేస్తున్నాం. హోటాన్ తర్వాత మనకు ఎస్పెషలీ మన LAC దగ్గర లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ కి జస్ట్ ఆవలి వైపు, అంటే టిబెట్, ఎస్పెషల్లీ టిబెట్ ప్రాంతంలో సింధు నది ప్రవాహం ఎక్కడైతే వెళుతోందో, మనకు కైలాష్ మానసరోవర్ నుంచి సింధు నది బయలుదేరుతుంది. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఎన్గారి ప్రిఫెక్చర్స్, హోటాను, కష్గరు, ఈ ప్రాంతం అంతా కూడాను రమారమ ఒక 20 వరకు కూడాను వీళ్ళు JF-20 మోహరింపు చేశారు. మనకు అర్థం అవుతుంది. అది డీప్ పెనిట్రేషన్ దాకా రా. సో అది ఇంకొక 100-150 కిలోమీటర్ల ముందరే మనం దాన్ని పసిగట్టగలిగితే చైనాకి కాస్ట్ పెరుగుతుంది. ప్రాబ్లం చైనాకి ఎక్కడ ఉందంటే, ఇవి మన దేశంలోకి రావాలంటే కనుక చాలాసేపు గస్తీ తిరగాలి, పైన తిరుగుతూ ఒక్కసారి రావాలి. వచ్చితే కూడా మనకంత కొండ ప్రాంతమే, చాలా లోపలికి వస్తే కానీ వాళ్ళు మన పట్టణాలు పెద్ద పెద్ద ఢిల్లీ కావచ్చు, మనకు ఇతరత్ర మనకి ఏవేవి పట్టణాలు ఉన్నాయో అవన్నీ కూడాను చాలా దూరంలో ఉన్నాయి. అంత దూరం వాళ్ళు ఎయిర్క్రాఫ్ట్ తీసుకొని రావాలంటే కనుక దానికి ఇంధనం చాలా ఉంది. ఇంధనం ఎక్కువ ఉందంటే కనుక వెపన్స్ తక్కువ తీసుకురావాలి, వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి. కానీ గస్తీ తిరుగుతూ ఉండాలి. గస్తీ తిరుగుతుంటే JF-20 ఏదో స్టెల్త్ ఉండొచ్చు, కానీ JF-20కి తరచూ మిడేర్ రీఫ్యూలింగ్ చేస్తూ ఉండాలి. మిడేర్ రీఫ్యూలింగ్ చేయకపోతే అది పనిచేయదు. కాబట్టి మనం ఏం చేస్తున్నాము, రీఫ్యూలర్స్ దొరికిపోతాయి. రీఫ్యూలర్స్ స్టెల్త్ కాదు కదా. కాబట్టి ఎన్నిసార్లు రీఫ్యూలర్స్ దొరుకుతున్నాయి, ఎవరిని వీళ్ళు రీఫ్యూల్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా దాన్ని మనం ట్రాక్ చేస్తాం. అందుకని భారతదేశం యొక్క ట్రాకింగ్, మన మెకానిజం అంతా కూడాను మన దగ్గర టెక్నాలజీ లేకపోయినా, మనం ఈరోజు 5th జనరేషన్ కొనకపోయినా, మనం శత్రువు యొక్క స్టెల్త్ ని ఎలా కౌంటర్ చేయాలి అన్న దిశగా సూక్ష్మంలో మోక్షం మనం సంపాదిస్తాం. దాంట్లో భాగంగానే ఈ రష్యా నుంచి తెచ్చుకున్నటువంటి రెడార్ కూడా చాలా కీలక పాత్ర పోషించబోతుంది. సో మల్టిపుల్ యాంగిల్స్ లో చైనాను కౌంటర్ చేయడానికి మనం సిద్ధంగా ఉన్నాం. ఆల్రెడీ మన రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ మార్షల్ ఒక ఆయన టైవాన్ లో ఒక కాన్ఫరెన్స్ లో చెప్పారు, మేము లాక్ చేశాము వాళ్ళ JF-20 అని చెప్పారు ఆయన. దాని గురించి కూడా మనం గతంలో డిస్కస్ చేసాం మనం. బట్ మనం అటువంటి ప్రోటోకాల్స్ మన దగ్గర పెట్టుకోగలిగాం. బట్ యుద్ధంలో స్టెల్త్ వాళ్ళు ఇంకా మనకు తెలియని స్ట్రెంగ్స్ ఏమున్నాయో మనకు తెలియదు. ప్రస్తుతానికి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మనమైతే దాన్ని కౌంటర్ చేసే టెక్నాలజీ మన దగ్గర పెట్టుకుంటాం. ఎస్, సూపర్ సార్. ఇక నెక్స్ట్ అంశంలోకి వెళదాం సార్. IAF ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంకల్ప్ 2026ని లాంచ్ చేసింది. ఇందులో ఏంటంటే ఇండిజీనియస్ క్రిటికల్ కాంపోనెంట్ స్పేర్స్ కానివ్వండి, ఏవియానిక్స్ కానివ్వండి, ఎలక్ట్రానిక్ సిస్టమ్స్, వీటన్నిటికీ సంబంధించి మన స్వదేశీ పరిజ్ఞానంతో ఉన్నటువంటి వాటిని రెడీ చేసుకునే విధంగా ఒక రోడ్ మ్యాప్ని సిద్ధం చేశారు. ఒకసారి ఆ వివరాలు చెప్తారా? ఈ సంకల్ప్ 2026 ఉద్దేశం ఏంటి, ఈ రోడ్ మ్యాప్లో ఏముంది? మనము గత 70 ఏళ్లుగా సోవియట్ యూనియన్ తర్వాత రష్యా మీద మనం కంప్లీట్ గా వాళ్ళ మీద డిపెండ్ అయి ఉన్న విషయం అందరికీ తెలిసిందే.
మనకు ఉన్నటువంటి అస్త్రాలు, మనకు ఉన్నటువంటి ఎక్విప్మెంట్, టెక్నాలజీ ఇవన్నీ కూడా రష్యన్ టెక్నాలజీనే. ఆల్మోస్ట్ 75-80% మన దగ్గర అంతా రష్యావే ఉంది. మనకు ఎయిర్ క్రాఫ్ట్స్ కావచ్చు, మనకు గన్స్ కావచ్చు, మన ట్యాంకులు కావచ్చు, షిప్పులు, సబ్మరీన్. ఇన్ఫాక్ట్ మనకు ఐఎన్ఎస్ విక్రమాదిత్య, అది అడ్మిరల్ గోర్ష్కోవ్, అక్కడి నుంచి తెచ్చుకున్నాం మనం. కాబట్టి మన దగ్గర మెజారిటీ టెక్నాలజీ రష్యా నుంచి వచ్చేది. రష్యా గతంలో మనకు స్పేర్ పార్ట్స్ ఇచ్చేది, కొంత మనం భారతదేశంలో తయారు చేసుకోవడానికి కావాల్సిన టెక్నాలజీ వాళ్ళు ట్రాన్స్ఫర్ చేశారు, కానీ నీష్ టెక్నాలజీ వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయలేదు. క్రమేపీ మనం మన దేశంలోనే ఆ టెక్నాలజీ పెంచుకోవడం మొదలుపెట్టాం. ఫర్ ఇన్స్టెన్స్ బ్రహ్మోస్కి సంబంధించి దాని ఫ్రేమ్ కూడా ఫార్ములా వాళ్ళే ఇచ్చారు, అసెంబ్లింగ్ మాత్రమే చేసాం ఫస్ట్లో. అక్కడి నుంచి స్టోరీ కట్ చేస్తే ఈ రోజు దాని ఇంధనం దగ్గర నుంచి తీసుకొని, దాని కేసింగ్, మెటలర్జీ దగ్గర నుంచి తీసుకొని ప్రతిదీ కూడా మనం క్రమేపీ దాన్ని ఇండిజినైజ్ చేసుకుంటూ వెళ్ళాం. అదే పరిస్థితి మిగతా వాటికి సంబంధించి కూడా. మనకు ట్యాంకులు ఆల్మోస్ట్ ఈరోజు భారతదేశంలో తయారు చేసుకుంటాం, లైసెన్స్ వాళ్ళదే, కానీ మొత్తం మన దేశంలో తయారు చేసుకోగలుగుతున్నాం. మెటలర్జీ కూడా మనం దానికి కావాల్సిన మెటల్స్ అన్ని మనమే చేసుకోగలుగుతాం. ఇప్పటికీ కూడా రష్యా మీద డిపెండెన్సీ 100% మనం తీయలేకపోయాం. రష్యానికి ఇప్పుడు కూడా ఇంకా 50-60% స్పేర్ పార్ట్స్ రష్యా నుంచి రావాల్సిందే. దానిని కరెక్ట్ చేయడానికి అని చెప్పేసి ఈ సంకల్ప్ 26 అని చెప్పి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చాలా ఫోకస్డ్ గా ఈ ప్రోగ్రామ్ చేయడం మొదలుపెట్టారు. దీంట్లో ఇందాక నువ్వు అన్నట్లు స్పేర్ పార్ట్స్, దాంట్లో స్పేర్ పార్ట్స్ అన్ని కూడా రష్యా నుంచి వచ్చే స్పేర్ పార్ట్స్ లో ఎన్ని స్పేర్ పార్ట్స్ భారతదేశంలో తయారు చేయొచ్చు అని చెప్పి వాళ్ళు ఒక ఛాలెంజ్ వదిలేరు. దాంతో ఈ రోజు మన ఇండస్ట్రీ, మన రీసెర్చ్, డిఆర్డిఓకి సంబంధించినది కావచ్చు, ప్రైవేట్ రంగ సంస్థలో ఉన్న రీసెర్చ్ వాళ్ళు కావచ్చు, మన ఇండస్ట్రీ అంటే మనకు ప్రైవేట్ రంగము, పబ్లిక్ సెక్టర్ వీళ్ళు కావచ్చు, లేదా మన అకాడమీ, మన కాలేజెస్, ఐఐటీస్ లాంటివి, తర్వాత ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కలిసి ఆ కాంపనెంట్స్ ఎలా భారతీకరణ చేయొచ్చు అన్న దిశగా వాళ్ళకందరికీ కూడా ఓపెన్ ఆఫర్ ఇచ్చేసరికి రాబోయే 1-2 సంవత్సరాల్లో మనకు మెజారిటీ కాంపనెంట్స్ రష్యా నుంచి డిపెండ్ అయిన కాంపనెంట్స్, క్రిటికల్ కాంపనెంట్స్ అన్ని కూడాను మన దేశంలోనే తయారు చేయడానికి ఐఏఎఫ్ నిర్ణయించి చేస్తున్నారు. స్పేర్ పార్ట్స్, ఏవియానిక్స్ అంటే తెలుసు కదా మనకు, దానికి సంబంధించిన ఫ్లైట్ కి సంబంధించినవన్నీ ఏవియానిక్స్. రెడార్స్ అన్ని కూడా రష్యన్ రెడార్స్. ఇప్పుడు రష్యన్ రెడార్స్ ని తీసేసి మన క్రమేపీ మన రెడార్స్, ఉత్తము, విరూపాక్ష, ఇటువంటి మనవి ఏవైతే ఉన్నాయో అవి మనం పెట్టే ప్రయత్నం చేస్తాం. అప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీస్ పోయి ఇప్పుడు గ్యాలియం నైట్రేట్ టెక్నాలజీ వచ్చింది, కొత్త చాలా అత్యాధునికమైన టెక్నాలజీ. వాటిల్లో ఉన్నటువంటి రీప్లేస్ చేసే ప్రయత్నం మనం చేస్తాం. అలాగే రడార్ సిస్టమ్స్ తర్వాత మనకి ఎలక్ట్రానిక్ సిస్టమ్స్, దాంట్లో ఇదివరకు అన్ని వైర్లు పెట్టి దాని మొత్తం మాన్యువల్ కంట్రోల్ అంతా ఉండేది. కంప్లీట్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్ బోర్డ్స్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెటరీ అన్ని పెట్టి దాన్ని ప్యానల్ మొత్తం చేంజ్ చేయాలి. ఎందుకంటే ఫ్రేమ్ కూడా మాన్యువల్ గా ఆపరేట్ చేయడానికి తయారు చేసిన ఫ్రేమ్ ని ఇప్పుడు తీసుకెళ్లి మనం కంప్లీట్ గా ఎలక్ట్రానిక్స్ పెడితే కనుక అది పడుతుందో పట్టదో ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి కదా. కాబట్టి కంప్లీట్ గా ఎలక్ట్రానిక్ సూట్స్ అన్ని కూడా పెట్టాం. ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్ అంటే శత్రువు మన మీద వాడు ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్ చేస్తే, అటాక్ చేస్తే కనుక మన ఏవియానిక్స్, మన రెడారు, మన కమ్యూనికేషన్స్ దెబ్బ తినకుండా దాన్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, అలాగే వాడి ఎలక్ట్రానిక్ జామింగ్ మనం ఎలా చేయగలం, ఇవన్నీ కూడా. అలాగే ఫ్రంట్ అండ్ ఫోన్ ఎలా ఐడెంటిఫై చేయాలి, ఈ కాంపనెంట్స్ అన్ని కూడా. అలాగే కమ్యూనికేషన్, ఎవరెవరితో కమ్యూనికేట్ చేయాలి, కింద రెడార్స్ తో కమ్యూనికేట్ చేయాలి, కింద గ్రౌండ్ స్టేషన్ కమాండ్ స్ట్రక్చర్ తో కమ్యూనికేట్ చేయాలి, ఆకాశంలో ఉన్నటువంటి ఇతరత్ర విమానాలు, భారతదేశానికి సంబంధించిన విమానాలతో కమ్యూనికేట్ చేయాలి, ఆకాశంలో ఉన్నటువంటి డ్రోన్స్ ఏవైతే అన్మాన్డ్ ప్లాట్ఫామ్స్ ఉంటాయో వాటితో కమ్యూనికేట్ చేయాలి, శాటిలైట్ తో కమ్యూనికేట్ చేయాలి, ఏవాక్స్ తో కమ్యూనికేట్ చేయాలి. ఇన్ని కమ్యూనికేషన్స్, ఈ కమ్యూనికేషన్ టెక్నాలజీ అన్ని కూడా మనకు రష్యాని తెచ్చుకున్నాం గతంలో. కాబట్టి ఇవి మనం భారతీకరణ చేసామంటే రష్యా వెనక నుంచి వినలేదు, లేదా రష్యాకు ఉన్నటువంటి పాత టెక్నాలజీ ఏదైతే ఉందో అది కాకుండా అత్యాధునికమైన టెక్నాలజీ మనం పెట్టుకోవచ్చు. కాబట్టి ఇన్ని కాంపనెంట్స్ అన్ని కూడాను మనం కంప్లీట్ గా ఓపెన్ అప్ చేసింది ఐఏఎఫ్. చాలా సీరియస్ గా మనలో ఉన్నటువంటి వీక్నెస్ అన్ని ఏవైతే ఉన్నాయో, టెక్నాలజీ వీక్నెసెస్ ఏవైతే ఉన్నాయో ఆ టెక్నాలజీ వీక్నెస్ అన్ని పూర్తి చేసే దిశగా సంకల్ప్ 26 అని వాడు నిర్ణయించారు. బహుశా రాబోయేటువంటి 2 నుంచి 5 సంవత్సరాల లోపు సిగ్నిఫికెంట్ రష్యా నుంచి మనం కొన్నటువంటి ఎక్విప్మెంట్ లో చాలా పార్ట్స్, కాంపనెంట్స్ అన్ని కూడాను భారతదేశంలో తయారు చేసేటువంటి ఒక పరిస్థితి మనం చూడబోతున్నాము. కాబట్టి చాలా సీరియస్ గా ప్రయత్నం చేస్తున్నాము. రాబోయే రోజుల్లో ఒకటి, రష్యా మీద డిపెండ్ అవ్వలేము, వాళ్ళ యుద్ధాలు ఎలా ఉంటాయో వాళ్ళ పరిస్థితి తెలియదు, వాళ్ళ యుద్ధం అయిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటో తెలియదు. 2,
వాళ్ళది చాలా పాత టెక్నాలజీ. కాబట్టి ఈ రెండింటిని కౌంటర్ చేయడానికి అని చెప్పి ఈ సంకల్ప్ 26 అనేది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేస్తుంది. ఓకే, సూపర్ సార్. ఇక నెక్స్ట్ అంశంలోకి వెళదాం సార్. భారత నావికా దళానికి మరొక డీప్ సీ రెస్క్యూ వెజల్ వాళ్ళ అమలు పదిలోకి వచ్చింది. అండ్ విశాఖపట్నంలో తయారైనటువంటి ఈ డీప్ సీ రెస్క్యూ వెజల్కి నిపుణ్ ఇది రెండవ డీప్ సీ వెజల్గా చెప్తూ ఉన్నారు. ఒకసారి ఆ డీటెయిల్స్ చెప్తారా సార్? మన విశాఖపట్నంలో తయారైంది అండ్ స్వదేశీ పరిజ్ఞానంతో తయారైనటువంటి డీప్ సీ వెజల్ ఏ విధంగా పనిచేస్తుంది, దీని ప్రాధాన్యత ఏంటి? మనము గత సంవత్సరం జూలై 2025లో శాత్రంలో మనం ఐఎన్ఎస్ నిస్తార్ లాంచ్ చేసిన విషయం కూడా మనం చెప్పాము. శాత్రంలో మనం కరెక్ట్ డిస్కస్ చేసాం. ఇది అది మొదటిది. ఇది రెండవ షిప్. ఇది దీని పేరు ఐఎన్ఎస్ నిపుణ్ అని పెట్టారు. నిపుణ్ అంటే తెలుసు కదా, అంటే బాగా నైపుణ్యత ఉన్నటువంటి అని. ఈ సిరీస్ అన్ని కూడా ఏంటంటే కనుక డీప్ సీ రెస్క్యూ చేయగలిగినట్టు, ఎస్పెషలీ మనకు సబ్మెరీన్స్ కానీ లేదా ఇతరత్ర మనకి ఇటువంటి సమస్య, ఫర్ ఇన్స్టెన్స్ మన షిప్పులు కూడా ఏమైనా యుద్ధంలో దెబ్బ తగిలి సముద్ర మట్టానికి వెళ్ళిపోయాయంటే దాంట్లో మన అస్త్రాలు ఉండొచ్చు, న్యూక్లియర్ వెపన్స్ ఉండొచ్చు, లేదా ఇతరత్ర క్రిటికల్ కాంపోనెంట్స్ ఉండొచ్చు, దాన్ని రెస్క్యూ చేయాల్సిన పరిస్థితి రావచ్చు. లేదా అక్కడ సిబ్బంది వాళ్ళు అక్కడ ఎయిర్ బబుల్లో వాళ్ళు ఉండి సముద్ర గర్భానికి వెళ్ళిపోవచ్చు, వాళ్ళని అక్కడి నుంచి తీసుకురావాలంటే రెస్క్యూ చేయాల్సి వస్తుంది. సో ఈ ప్రోటోకాల్స్ అన్ని కూడాను గతంలో మనకు రెస్క్యూ చేయడం అంతా కూడా ఎవరి నుంచి తెచ్చుకునేవాళ్ళు. ఒక టిపికల్ ఎగ్జాంపుల్, నేను రీసెంట్ గా ఒక మనకు నేవీ వాళ్ళ అడ్మిరల్ తో మాట్లాడుతుంటే ఆయన ఏం చెప్పారంటే, మనం రష్యా నుంచి దీని ఏమంటారంటే మన న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరీన్ ని లీజ్ కి తెచ్చుకున్నాం గతంలో. మనం అఫ్ కోర్స్ ఇప్పుడు SSBNs ఉన్నాయి మనకు, ఐఎన్ఎస్ అరిహంత్, అరిఘాత్, అరిదమన్ ఇవన్నీ వచ్చాయి మనకు. కానీ అంతకంటే ముందర మనం వాళ్ళ దగ్గర లీజ్ కి తెచ్చుకున్నాం. లీజ్ కి తెచ్చుకొని దాంట్లో సముద్రంలో మనం విన్యాసాలు చేసేటప్పుడు రెస్క్యూ, ఒకవేళ కనుక అది పడిపోతే పైనుంచి రెస్క్యూ చేయాలంటే ఏం చేయాలి అంటే కనుక మనం అమెరికన్ టెక్నాలజీ వాడుతున్నాం. అమెరికా ఏం చేసిందంటే, రెస్క్యూ అనేది చాలా సింపుల్ గా మనం అనుకుంటే కదా, తాడు తీసుకొని లోపలైతే రెస్క్యూ చేయొచ్చు అనుకుంటాం. సముద్రంలోకి వెళ్లే కొద్దీ ప్రెషర్ పెరుగుతుంది. ప్రెషర్ పెరిగే కొద్దీ మనిషి యొక్క కెపాసిటీ పడిపోతూ ఉంటుంది. ఆ తాడు కెపాసిటీ పడిపోతుంది, చాలా ఇబ్బందులు వస్తాయి. దానికి అమెరికన్ టెక్నాలజీ చేసినట్టు ఒక ట్యూబ్ లాగా పెట్టారు, బబుల్ లాగా పెట్టారు. దాంట్లోంచి పెడితే కనుక ఏమవుతుందంటే ప్రెషర్ తట్టుకుని సునాయాసంగా లోపలికి పెట్టి మనం దాన్ని వాళ్ళని రెస్క్యూ చేయొచ్చు. సో అమెరికన్ టెక్నాలజీ వాడుతుంది. రష్యా చాలా కోపంతో మనల్ని విత్డ్రా చేసేస్తామని మనం బెదిరించారు. ఎందుకంటే అమెరికన్స్ ఎవరు కూడాను రష్యన్ సబ్మరీన్ లోకి వెళ్ళడానికి వీల్లేదు. వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి టెక్నాలజీ వార్ ఏదైతే ఉందో దాని దృష్ట్యా వెళ్ళడానికి వీల్లేదు. మనం ఏం చెప్పామంటే అమెరికన్స్ ని ల్యాచ్ వరకే పర్మిట్ చేశాము, లోపలికి పర్మిట్ చేయలేదు అని చెప్పాము. సో ఇటువంటి ఇబ్బందులు మనకు ఉండింది. రెస్క్యూ చేయాలంటే కనుక మన దగ్గర టెక్నాలజీ ఉండేది కదా, అమెరికన్ టెక్నాలజీ తీసుకునే వాళ్ళం, ఇంకేదో రష్యన్ టెక్నాలజీ తీసుకునే వాళ్ళం, ఇలా ఇబ్బంది పడారు. మనకు తెలుసు సింధు క్లాస్ సబ్మరీన్ ఒకటి ముంబైలో అప్పుడు పెద్ద యాక్సిడెంట్ అయ్యి చాలా మంది చనిపోయారు కూడా సైలర్స్. అటువంటి పరిస్థితిలో రెస్క్యూ చేయాలంటే ఏం చేయాలి? ఇగో ఐఎన్ఎస్ నిపుణ్ లాంటివి మనం ఇప్పుడు తయారు చేస్తున్నాం. ఇవి దీని కెపాసిటీ ఏంటంటే డీప్ సీలోకి ఉన్నటువంటి రెస్క్యూ ఆపరేషన్స్ చేయగలవు. సరే, మనుషులు వెళ్తారా, డ్రోన్స్ లాంటివి అండర్ సీ వెళ్తాయా, కేబుల్స్ వెళ్తాయా, చాలా చాలా మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి వీళ్ళ దగ్గర. దీని స్పెషలైజేషనే డీప్ సీ రెస్క్యూ. డీప్ సీలో రెస్క్యూ చేయగలిగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి షిప్లను ఈరోజు తయారు చేసుకుంటాం. అఫ్ కోర్స్ మనకు నేవీకి కావాల్సిన అవసరాలు మనకు ఎలాగ ఉన్నాయి. పైపెచ్చు మనకి చుట్టుపక్కల ఇండియన్ ఓషన్ ప్రాంతం అంతా కూడాను మనం గస్తీ తిరుగుతున్నాము. ఇక్కడ నెట్ సెక్యూరిటీ ప్రొవైడర్గా ఎదుగుతున్నాము. ఈస్ట్ ఆఫ్రికన్ కోస్ట్ కావచ్చు, లేదా మనకు ఆసియాన్ దేశాలు కావచ్చు, మనకు సార్క్ దేశాలకు సంబంధించినటువంటి ప్రాంతాలు కావచ్చు, లేదా మనకు ఇక్కడ ఒమాన్, తర్వాత మనకు గల్ఫ్ ప్రాంతాలు కావచ్చు. ఈ ప్రాంతాలంతా కూడాను మనం నెట్ సెక్యూరిటీ ప్రొవైడర్ కాబట్టి మనమే కాకుండా ఏ దేశానికి సంబంధించినటువంటి ఇటువంటి ఇబ్బందులు వచ్చినా కానీ కూడా వాళ్ళ సబ్మరీన్స్ కానీ వాళ్ళ షిప్పులు కానీ సముద్రంలో వెళ్ళిపోయి దానికి ఏమైనా రెస్క్యూ చేయాలంటే కనుక ఆ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేయగలిగిన కెపాసిటీ బిల్డ్ చేసుకుంటాం. ప్రతిదీ యుద్ధంలో అవే ఉండక్కర్లేదు, దానికి సపోర్ట్ స్ట్రక్చర్స్ కూడా చాలా అవసరం. కాబట్టి అటువంటి ఒక షిప్ మనం రిలీజ్ చేసుకున్నాం, లాంచ్ చేసాం. ఇది సరే, ఇది ఇప్పుడు లాంచ్ అయిన తర్వాత కమిషన్ కి లాంచ్ కి మధ్య తేడా ఉంటుంది. దాని టెస్టింగ్ అవుతుంది, దాని సీ ట్రయల్స్ అవుతాయి. ఇవన్నీ అయిన తర్వాత ఫైనల్ గా దాన్ని కమిషన్ చేస్తారు. కమిషనింగ్ అంటే దానికి ఒక ఇది ఇచ్చేస్తారు, దానికి ఒక ఫ్లాగ్ లాంటిది ఇస్తారు, దానికి కమాండింగ్ ఆఫీసర్ ఉంటాడు. తర్వాత అది మొత్తం మనకు ఆపరేషనల్ కమాండ్ స్ట్రక్చర్ లో వెళ్ళిపోతుంది.
అది త్వరలోనే అది కూడా జరగబోతుంది. బట్ ఇక్కడ మనకు మన దీంట్లో విశాఖపట్నంలో మనకు ఉన్నటువంటి యార్డ్స్ లో మనం దాన్ని చేసుకోగలం. ఎస్ సార్, సూపర్. ఇక నెక్స్ట్ అంశంలోకి వెళ్దాం సార్. ఈ వారం మన క్షేత్రంలో బ్రేవ్ హార్ట్ సెగ్మెంట్లోకి వెళదాము. ప్రతి వారం మనము బ్రేవ్ హార్ట్ సెగ్మెంట్లో ఎక్కువగా యుద్ధంలో ప్రాణాలు అర్పించిన వాళ్ళు, పరమవీర్ చక్ర లేకపోతే మహావీర్ చక్ర లాంటి పురస్కారాలు పొందినటువంటి వాళ్ళ గురించి ఎక్కువగా మాట్లాడతాం. కానీ నిజానికి ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు, ఈ దేశం కోసం పనిచేయడానికి ఉవ్విళ్ళూరుతున్నటువంటి వాళ్ళు, దేశ సైన్యంలో కీలక పాత్ర వహిస్తున్నటువంటి యోధుల గురించి కూడా అప్పుడప్పుడు మనం డిస్కస్ చేయాలి. అందులో అఫ్కోర్స్ చాలా మంది గురించి మనం మాట్లాడుతూనే ఉన్నాము. బట్ ఇప్పుడు ప్రస్తుతం ఒక అద్భుతాన్ని సృష్టించినటువంటి ఒక మహిళా యోధురాల గురించి మనం మాట్లాడదాం సార్. స్క్వాడ్రన్ లీడర్ భావనా కాంత్ గారు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఆవిడ ప్రెస్టీజియస్ ఫైటర్ కాంబాట్ లీడర్ కోర్స్ని విజయవంతంగా పూర్తి చేసినటువంటి వ్యక్తి. అండ్ ఒకసారి వారి గురించిన వివరాలు చెప్తారా? ఆమె ఈ వారం మన బ్రేవ్ హార్ట్ సెగ్మెంట్లో వారికి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకుందాం సార్. ఈ అమ్మాయి మొట్టమొదటి మహిళ, ఒక స్క్వాడ్రన్ లీడర్, ఒక ఫైటింగ్ ఫోర్స్ లో కమాండ్ తీసుకున్నటువంటి మొట్టమొదటి మహిళ. అంటే ఎంత మేజర్ అచీవ్మెంట్ మనం అర్థం చేసుకోవాలి. ఇదే పొజిషన్ లో ఉన్నటువంటి అభినందన్ వర్ధమాన్ దొరికిపోయిన విషయం మనకు తెలుసు. స్క్వాడ్రన్ లీడర్ అప్పుడు మనం ఆయన MiG-21 లో వెళ్ళి వాళ్ళ F-16 కొట్టి అక్కడ వాళ్ళ ఫైరింగ్ లో దొరికిపోయిన విషయం మనకు తెలుసు. అంటే కాంబాట్ ఆపరేషన్ లో వెళ్ళబోతోంది. కాంబాట్ ఆపరేషన్ లో వెళ్ళిందంటే కనుక ఈ రిస్క్స్ ఉన్నాయి కదా. రేపు ఆపరేషన్ సింధూర్ 2.0 మొదలైందంటే తను కూడా ఎనిమీ ఫైర్ లోకి కంటెస్టెడ్ టెరిటరీలో వెళ్లాల్సి వస్తుంది. ఒకవేళ షూట్ డౌన్ అవుతే కనుక ఏమైనా అవ్వచ్చు. కాబట్టి అటువంటి కాంబాట్ ఆపరేషన్స్ లో ఇంతవరకు మహిళల్ని పంపించలేదు. అటువంటిది మనకు స్క్వాడ్రన్ లీడర్ భావనా కాంత్, ఆ అమ్మాయి ఈరోజు ఈ అద్భుతం సృష్టించింది. అభినందనలు తెలపాలి. బేసిక్ గా ఈవిడ వచ్చేసి మనకు దర్భంగా, బీహార్ నుంచి వచ్చింది. దర్భంగా ఎటువంటి డెవలప్మెంట్ ఉందో మనకు తెలుసు. చాలా చిన్న ప్రాంతం అది. టైర్ 4, టైర్ 5 సిటీ అది. లిటరల్ గా టైర్ 3 కూడా కాదు. అంతటి చిన్న ఊరు నుంచి వచ్చి అద్భుతాలు సృష్టించింది ఈ అమ్మాయి. ఇంజనీరింగ్ బెంగళూరులో చేసింది. తర్వాత మనకు ఎయిర్ ఫోర్స్ లో చేరిన తర్వాత ఫస్ట్ 3 ఎయిర్ ఫోర్స్ కడెట్స్ ఎవరైతే చేరారో వాళ్ళలో ఈ అమ్మాయి కూడా ఉంది. తర్వాత మెల్లి క్రమేపీ తన నైపుణ్యతతోటి ట్రైనింగ్ తీసుకొని గ్వాలియర్ లో ఉన్నటువంటి TACDE అంటారు, టాక్టిక్స్ అండ్ ఎయిర్ కాంబాట్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్. దీంట్లో ఆ అమ్మాయి పాస్ అయ్యి ఈరోజు స్పెషల్ FCL ఇందాక నువ్వు చెప్పినట్టు ఫ్లైట్ కాంబాట్ లీడర్ ఏదైతే టెస్ట్ ఉందో ఆ అమ్మాయి పాస్ అయ్యింది. అంటే ఫస్ట్ అర్థం చేసుకోవాలి ఈ కోర్స్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలి. ఒక ఫైటర్ పైలట్ పైకి వెళ్ళాడంటే అతనికి ఉన్న ఛాలెంజెస్ అర్థం చేసుకోవాలి. నానో సెకండ్స్ కూడా కాదు, సెకండ్స్ లో చాలా నానో సెకండ్స్ లో నిర్ణయాలు తీసుకోగలగాలి. శత్రు మిజైల్ ఫైర్ చేసి వాళ్ళు మనం లాక్ చేశారా, ఫైర్ చేయకముందే లాక్ చేశారా లేదా మనకు అర్థం చేసుకోవాలి. ఫ్లేయర్స్ ఇష్యూ చేసి మనల్ని ఏమైనా మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎన్ని శత్రు అస్త్రాలు ఉన్నాయి పైన, డ్రోన్స్ ఎన్ని ఉన్నాయి, వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్స్ ఎన్ని ఉన్నాయి, వాళ్ళ ఏవాక్స్ ఎన్ని ఉన్నాయి, వాళ్ళ రీఫ్యూలర్స్ ఎన్ని ఉన్నాయి, కొన్ని వందలు తిరుగుతుంటాయి పైన. దాంట్లో మనవేవి శత్రువేవి తెలియాలి. పిన్ పాయింట్ ప్రెసిషన్ తోటి, అంత మ్యాథమెటికల్ అక్యురసీ తోటి మనం ఫైర్ చేసి మనం వాళ్ళకి దొరకకుండా తప్పించుకొని రాగలగాలి. బహుశా ఒక క్షణమో అరక్షణమో మనకు టైం ఉంటుంది. అంత లోపల పర్ఫెక్ట్ క్యాల్కులేషన్ తోటి మనం కొట్టి రావాలి. చూసాం మనం బహావల్పూర్ లో మన ఫైరింగ్ ఎట్లా చేసాము. మన సరిహద్దు దాటకుండా ఇక్కడి నుంచి ఫైర్ చేస్తే బహావల్పూర్ మస్జిద్ లో గుంబట్లోంచి మాత్రమే కొట్టగలిగాం. అంత ప్రెసిషన్ తో కొడుతున్నాం. ఇన్ఫాక్ట్ మన ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్స్ కొంతమంది చెప్పారు, బ్రహ్మోస్ కానీ మన దగ్గర ఉన్న మిసైల్స్ కానీ లేదా మనకు ఎయిర్ టు సర్ఫేస్ మిసైల్స్ కానీ మన దగ్గర ఉన్నవి షహబాజ్ షరీఫ్ ఇంటి కిటికీలోంచి కొట్టగలం మనం, అంత కెపాసిటీ ఉంది మాకని చెప్పారు. అంత ప్రెసిషన్ రావాలంటే హైట్, ఆల్టిట్యూడ్, స్పీడ్, డైరెక్షన్, డ్రిఫ్ట్, గ్రావిటేషనల్ పుల్, ఇన్ని కాంబినేషన్స్ తోటి పర్ఫెక్ట్ కొట్టగలరు. అంటే ఎంత తెలిసి ఉండాలి, నాలెడ్జ్ ఎంత ఉండాలి. అక్కడ ఉన్నటువంటి ఏవియానిక్స్, అక్కడ ఉన్నటువంటి కమ్యూనికేషన్స్, అక్కడ ఉన్నటువంటి రడార్స్, హీట్ సిగ్నేచర్స్, ఇన్ని తెలియాలి. చిన్న విషయం కాదు. ఇంత నాలెడ్జ్ ఉంటేనే ఒక కమాండర్గా ముందర స్క్వాడ్రన్ లీడర్గా వెళ్ళగా అటువంటిది అమ్మాయి సాధించింది. కాబట్టి చాలా అద్భుతమైన విషయం. సరే, గతంలో చాలా మంది మగవాళ్ళు పురుషులు చేస్తూనే ఉన్నారు. ఇది కొత్త విషయం కాదు. మనకు చాలా అద్భుతమైన నైపుణ్యం మనకు ఉంది.
అందుకనే ఆపరేషన్ సింధూర్లో మనం ఇన్ని అద్భుతాలు సృష్టించగలిగాము. కానీ మొట్టమొదటి మహిళ ఈ అమ్మాయి అయింది కాబట్టి ఆ అమ్మాయికి తర్వాత ప్రోత్సహించినటువంటి తల్లిదండ్రులకు, మనోహర్ పారికర్ గారు డిఫెన్స్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఈ అమ్మాయితో పాటు ఇంకిద్దరు ఫస్ట్ ఎయిర్ ఫోర్స్ లో కాంబాట్ ఆపరేషన్స్ చేరారు. మనకు అమ్మాయిలు అంటే ఏంటి, ఓన్లీ మెడికల్ కోరు ఇటువంటి వాటిల్లోనే చేరేవాళ్ళు. వాళ్ళు బ్యాక్ ఆఫీస్ లోనే పనిచేసేటువంటి ఉద్యోగాలు వాళ్ళకి ఇచ్చేవాడు కదా. వీళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి హెలికాప్టర్ పైలట్ కొంతమంది తయారయ్యారు, మెయింటెనెన్స్ లో కొంతమంది తయారయ్యారు, పారాట్రూపర్స్ గా తయారయ్యారు. కానీ మొట్టమొదటిసారి ఫుల్ స్కేల్ కాంబాట్ ఆపరేషన్స్ లో ఒక స్క్వాడ్రన్ లీడర్ గా ఈ అమ్మాయి స్వతహా గెలిచింది. ఎవరో అమ్మాయి కాబట్టి తీసుకెళ్ళడం కాదు, ఆ టెస్ట్ లో ఆవిడ ఉత్తీర్ణురాలై ఈ అమ్మాయి ఈరోజు కాంబాట్ రెడీనెస్ వచ్చిందంటే కనుక అందరూ గర్వించదగ్గటువంటి విషయం. మన మహిళలకు, పిల్లలకు, ఆడపిల్లలకు మంచి ఆపర్చునిటీ ఈరోజు ఓపెన్ అప్ అయింది. ఈ అమ్మాయి యొక్క విజయం రాబోయే తరాలకన్నిటి కూడా కొన్ని వందల మంది, వేల మంది సంఖ్యలో మన పిల్లలు, ఆడపిల్లలు ఫోర్సెస్ లో చేరి వాళ్ళకు ఉన్నటువంటి నైపుణ్యత చూపించి భారతదేశపు ఫోర్సెస్ లో వాళ్ళు భర్తీ అయి దేశ సేవ చేస్తారని మనం భావిద్దాము. మనము భావనా కాంత్కి, స్క్వాడ్రన్ లీడర్ భావనా కాంత్, అలాగే వాళ్ళ తల్లిదండ్రులకు, ఫోర్సెస్ ని, వీళ్ళందరికీ కూడా మనం అభినందన తెలుపుదాము. ఆ అమ్మాయికి ఆఫ్ కోర్స్ నారీ శక్తి అవార్డు కూడా 2020లో వచ్చింది. మోదీ గారు అప్పుడు ఇచ్చినటువంటి అవార్డు ఈ అమ్మాయి కూడా వచ్చింది. అది ఇంకా రాబోయే రోజుల్లో మంచి మంచి అవార్డ్స్ వచ్చి దేశ సేవ ఇలాగే కొనసాగిస్తుందని మనం భావిద్దాం. ఎస్ సార్. అండ్ ఆవిడ నుంచి స్ఫూర్తి పొంది ఈవెన్ మన దగ్గర ఉన్నటువంటి యంగ్ ఉమెన్, ఈవెన్ టీనేజర్స్ కానీ, యంగ్స్టర్స్ కానివ్వండి, వీళ్ళు కూడా అటువైపు ఆలోచించాలి, ఆ స్ఫూర్తిని పొందాలని మనం కోరుకుందాం. సార్, ఇక నెక్స్ట్ అంశంలోకి వెళదాం. ఈ వారం మన క్షాత్రంలో వెపన్ సెగ్మెంట్లోకి వెళితే L70 గన్స్ గురించి డిస్కస్ చేద్దాం సార్. యాక్చువల్లీ L70 స్వీడిష్ మేడ్ కదా, ఐ మీన్ స్వీడన్ తయారు చేసినటువంటి బోఫోర్స్ మేడ్ గన్ కదా ఇది. యాక్చువల్లీ ఇప్పుడు ఈవెన్ BEL, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, దాన్ని అప్గ్రేడ్ చేస్తున్నట్టుగా కూడా వార్తా కథనాలు వస్తున్నాయి. ఒకసారి L70 ప్రాధాన్యత గురించి వివరిస్తారా? రెండవ ప్రపంచ యుద్ధంలో తయారు చేసినటువంటి గన్స్. రెండవ ప్రపంచ 1940s లో తయారు చేసిన గన్స్. అక్కడ ఒక మనిషి కూర్చొని ఫైరింగ్ చేసేవారు. లో హ్యాంగింగ్ లుఫ్ట్ వాఫే మనకు జర్మన్ ఎయిర్ క్రాఫ్ట్స్ వస్తుంటే దాన్ని షూట్ డౌన్ చేయడానికి పెట్టుకున్నటువంటి గన్స్ ఇవి. అట్లా ఫైర్ చేస్తూనే ఉంటారు, దానికి ఒక లెక్క పత్రం ఉండదు. ఫైర్ చేస్తుంటే ఏదో ఒకటి అవుతుంది, పడిపోతుంది. అంటే ఒకటి వస్తుందంటే ఆ దిశగా వీళ్ళు కొడుతుండేవాళ్ళు, పైకా కిందిగా ఎక్కడో తెలియదు, కొడుతూనే ఉండేవాళ్ళు. ఒక గన్ను తగిలే, ఒక బుల్లెట్ 2-3 బుల్లెట్ తగిలితే ఒక పడిపోయారు. అలా వాడినటువంటి ఎయిర్ గన్స్. స్టోరీ కట్ చేస్తే ప్రపంచంలో దీన్ని ఎవరు వాడట్లేదు. ఎప్పుడో పాత టెక్నాలజీ అన్ని తుప్పు స్క్రాప్ అమ్మేస్తున్నారు అందరు. భారతదేశం దాన్ని రీపర్పస్ చేసింది, కంప్లీట్ గా దాన్ని ఓవరాల్ చేసింది. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అఫ్ కోర్స్ దాంట్లో కీలక పాత్ర పోషించింది. దాంట్లో మొత్తం దాని యొక్క మూవ్మెంట్ కి సంబంధించిన పుల్లీలు, హైడ్రాలిక్స్ అవన్నీ చేంజ్ చేశారు. అంటే అత్యాధునికమైనటువంటి టెక్నాలజీ దాంట్లో పెట్టగలిగింది. రెండు, ఆ గన్ యొక్క కెపాసిటీని కంప్లీట్ గా టెక్నాలజీ టేక్ ఓవర్ చేసింది. అంటే దాని ఎలివేషన్ కావచ్చు, అజ్మత్, దాని తర్వాత దాని మూవ్మెంట్స్, ఇవన్నీ కూడాను కంప్యూటర్ నిర్ణయిస్తుంది. దాని సెన్సర్స్ పెట్టారు, కెమెరాలు పెట్టారు, అల్ట్రా వైలెట్ ఇటువంటి ఎక్విప్మెంట్ అంతా దాంట్లో పెట్టారు. అంటే ఎదురుగా ఏమేం టార్గెట్స్ ఉన్నాయో అవన్నీ కూడా కనిపించగలవు. దాన్ని కంప్యూటర్ రీడ్ చేసి టార్గెట్ ని ఎలా వీళ్ళు ఐడెంటిఫై చేసి కొట్టాలి అన్నది కంప్యూటర్ నిర్ణయిస్తుంది. గన్ ఆ దిశగా వెళ్ళి ఫైరింగ్ చేస్తుంది. నిమిషానికి 300 నుంచి 330 రౌండ్స్ ఫైర్ చేయగలరు. 40 mm షెల్స్ ఫైర్ చేయగలరు. దీనిని మాన్యువల్ గా, ఆఫ్ కోర్స్ అక్కడ ఎవరో కూర్చుంటాడు పైలట్, ఒక గన్నర్ కూర్చొని దాని ఫైరింగ్ చేసేటువంటి దిశగా అటువంటి పరిస్థితుల నుంచి దీన్ని కంప్లీట్ గా ఆటోమేట్ చేసేసరికి ఆటోనమస్ గన్స్ అయిపోయినాయి ఇవన్నీ కూడా. అంటే మనిషి ప్రమేయం లేకుండానే అది ఫైర్ చేయాలి. దీన్ని మన ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కమాండ్ కంట్రోల్ సిస్టమ్ మనకి ఏదైతే ఉందో, IACCS ఏదైతే ఉందో, దాంతో అనుసంధానం చేశారు. ప్లస్ దాని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దీనికి అనుసంధానం చేశారు. చేసేసరికి ఏమైంది, ఎక్కడ ఫైర్ చేయాలి, దేన్ని ఫైర్ చేయాలి, ఏ యాంగిల్లో ఫైర్ చేయాలి, ఎంత ఎంత ర్యాపిడిటీతో ఎన్ని బుల్లెట్లు ఫైర్ చేయాలి, ఇవన్నీ కూడాను కంప్యూటర్ నిర్ణయిస్తుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిర్ణయిస్తుంది. ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ మన మీద ప్రయోగం చేసినటువంటి మాక్సిమం డ్రోన్స్ అన్నిటి కూడాను
L-70 గన్సే షూట్ డౌన్ చేయగలిగాయి. ఎక్కడ 1940s టెక్నాలజీ, ఎక్కడ 2025లో ఆపరేషన్ సింధూర్లో దీని యొక్క ప్రభావం అంటే దాన్ని కంప్లీట్ గా దాన్ని మార్చేసి ఉన్నటువంటి ప్లాట్ఫామ్, దానికి ఉన్నటువంటి కెపాసిటీని ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ పెట్టేసరికి అది ఒక అత్యాధునికమైన గన్ తయారైంది. దీనికి భిన్నంగా మనం చూసామంటే కనుక అమెరికా ఏం చేస్తోంది, ఇటువంటి గన్స్ అన్ని ఎప్పుడో పోయినాయి అన్ని తీసేసి వాళ్ళు టామోహాక్ మిజైల్స్, థాడులు ఏంటంటో పెట్టుకుని ఒకటి 5 నుంచి 8 మిలియన్ డాలర్లు ఖర్చు చేసేటువంటి మిజైల్స్ అన్ని పెట్టుకొని కొడుతున్నారు. దానివల్ల కాస్ట్ ఎఫెక్టివ్ కాదు. 30-40 వేల షహీద్ డ్రోన్ కొట్టడానికి వీళ్ళు $8 మిలియన్, అది 2 కొట్టాలట ప్రోటోకాల్స్ అకార్డింగ్ టు మనకు లాకెడ్ మార్టిన్. అంటే రమారమి $15 నుంచి $16 మిలియన్ ఒక 30,000 డ్రోన్ కొట్టడానికి వాడితే పరిస్థితి ఏమవుతుంది? మనం ఈ L-70తో కొట్టేశాం. L-70 ఎప్పుడో పాతది కాబట్టి దాని కాస్ట్ చాలా తక్కువ. తిప్పి కొడితే ఒక $20-30 కంటే ఎక్కువ ఉండదు దాని బుల్లెట్. అటువంటి టెక్నాలజీ మనం వాడుకోవాలి. అంటే రీపర్పసింగ్ ఓల్డ్ టెక్నాలజీ. పాత టెక్నాలజీని మనం డిస్కార్డ్ చేయకుండా దాన్ని ఆధునీకరణ చేయడము, దాన్ని మోడర్న్ టెక్నాలజీతో అనుసంధానం చేయడం వల్ల ఈరోజు L-70 గన్స్, అంత పాత గన్స్ కూడా ఈరోజు అద్భుతాలు సృష్టించగలుగుతుంది. సూక్ష్మంలో మోక్షం, జుగాడు చేయడం అంటే భారతదేశం నుంచి ఎవరైనా నేర్చుకోవాలి. ఇది L-70 దానికి ఉదాహరణ. దాన్ని స్పెసిఫిక్గా ఈరోజు మనం ఎందుకు కవర్ చేస్తున్నాం అంటే L-70 లాంటి గన్స్ ఈరోజు కనుక గల్ఫ్ లో ఉండింటే చాలా షహీద్ డ్రోన్స్ వాళ్ళు టేక్ డౌన్ చేసి ఉండొచ్చు. వాళ్ళ దగ్గర లేవు. మనం మెజారిటీ ఆల్మోస్ట్ 60-70% పాకిస్తానీ డ్రోన్స్, పాకిస్తాన్ అంటే టర్కీ డ్రోన్సే, టర్కీ చైనీస్ డ్రోన్స్ మెజారిటీ, వాటిని మనం కౌంటర్ చేయగలిగామంటే L-70 వల్ల చేయగలిగాము. అఫ్ కోర్స్ మనకి ఇంకా అదర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, కానీ L-70 మనకి ఈరోజు ఫ్రంట్ లైన్ లీథల్ వెపన్ గా మన దగ్గర ఉంది. మిగతా దేశాలు కూడా మనకు ఉన్నటువంటి జుగాడ్ చూసి నేర్చుకుంటే బాగుంటుంది. ఎస్ సార్, ఇక చివరిగా ఇవాళ మన క్షేత్రంలో కంపెనీ సెగ్మెంట్లోకి వెళ్దాం సార్. BEML ఇండియా లిమిటెడ్, భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్, ఈ సంస్థ, ఇది ప్రభుత్వ రంగ సంస్థ, బెంగళూరు బేస్డ్. ఈ ప్రభుత్వ రంగ సంస్థ ఏ వెపన్స్ని తయారు చేస్తోంది, ఎలా భారత సైన్యానికి తోడ్పాటును అందిస్తోంది, వివరాలు చెప్తారా? ఇది 1964లో స్టార్ట్ చేశారు. ముఖ్యంగా రైల్వేస్ కి సపోర్ట్ చేశారు. తర్వాత క్రమేపీ మిగతా సెక్టర్స్ కూడా ఎక్స్పాండ్ అయ్యారు వాళ్ళు. వాళ్ళకు ఉన్నటువంటి మనకు చూస్తే కనుక ముఖ్యంగా వాళ్ళకు డిఫెన్స్ రంగానికి సంబంధించిన అంశాలు ఈరోజు మనం చర్చిద్దాం. డిఫెన్స్ రంగానికి సంబంధించి ఆర్మర్డ్ వెహికల్స్ ఇవ్వగలుగుతాం. పేరే భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్. అంటే చాలా పెద్ద పెద్ద మూవ్మెంట్స్ చేయగలిగిన కెపాసిటీ ఉన్నటువంటి. సో మనకు సైన్యానికి చాలా వెహికల్స్ ఇస్తున్నారు వాళ్ళు. వెహికల్ ప్లాట్ఫామ్స్ ఇస్తున్నారు. అంటే వెహికలే ఉండక్కర్లేదు, దాని ప్లాట్ఫామ్స్, టైర్స్ ఉండి పెద్ద బేస్ కావాలి. దాన్ని మాన్యువల్ టోయింగ్ చేస్తామా లేదా వేరే ట్రక్లకు అటాచ్ చేసి టోయింగ్ చేస్తామా, అవన్నీ ఉండొచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు మనకు ఫీల్డ్ గన్స్ ఉన్నాయి, మనకి బోఫర్స్ గన్స్ లాంటివి. బోఫర్స్ అంటే మనకు అర్థమవుతుందంటే బోఫర్స్ అని చెప్తున్నాము. 155mm గన్స్ కానీ 102mm గన్స్ కానీ ఇటువంటివి ఏవైతే ఉంటాయో వాటిని తీసుకువెళ్ళాలంటే కనుక అక్కడ వెళ్తాం. సరే, దానికి కావాల్సిన అమ్యూనిషన్, షెల్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ఆ షెల్స్ తీసుకువెళ్ళడానికి ఒక ప్లాట్ఫామ్ కావాలి కదా, ఆ ప్లాట్ఫామ్ ఇది తయారు చేయగలదు. అలాగే మనకు దాంట్లో రైల్ ప్లాట్ఫామ్స్, రైల్వే ట్రాక్ మీద వెళ్ళేటువంటి రైల్ ఏవైతే ఉంటుందో, బోగి లాంటి ఉంటుందో, దాంట్లో మన ట్యాంకులను ఎక్కువ ఒక్కొక్క మనకు బోగిలో 2-3 ట్యాంకులు పెట్టి తీసుకువెళ్ళాలంటే దానికి కావాల్సినటువంటి స్పెషల్ ప్రోటోకాల్స్ ఉంటాయి. కింద లాక్ చేయాలి, లేదంటే పడిపోతాయి. లాక్ చేసి దాన్ని పర్ఫెక్ట్ గా తీసుకెళ్ళగలిగినటువంటివి అటువంటి ప్లాట్ఫామ్స్ తయారు చేయాలి. అలాగే హై మొబిలిటీ వెహికల్స్ లో మనకు మనుషుల్ని కావచ్చు, ఎక్విప్మెంట్ ని కావచ్చు, గన్నులు కావచ్చు, మనకి ఇతరత్ర ఏమేమి ఉన్నాయో అవన్నీ మోసుకెళ్ళగలిగినటువంటి బేసిక్ వెహికల్స్ వీళ్ళు, హై మొబిలిటీ వెహికల్స్ వీళ్ళు తయారు చేస్తారు. అందులో డిఫరెంట్ వేరియంట్స్ ఉన్నాయి. 4x4, మన 4x4 తెలుసు, మనకు ఆల్ వీల్ డ్రైవ్ అంటాం మనము. మామూలుగా ప్యాసింజర్ వెహికల్స్ కూడా ఉంటాయి. మట్టిలోనో లేదా మంచులోనో ఇసుక ఉన్నటువంటి ప్రాంతంలో పెడితే కనుక 4 వీల్స్ ఎప్పుడైతే తిరుగుతాయో అప్పుడు దాని నుంచి సునాయాసంగా బయటికి రావచ్చు. సో కాబట్టి అటువంటి 4x4, 6x6, తర్వాత 8x8, 12x12 అంత హెవీ ఎక్విప్మెంట్ కూడా తీసుకెళ్ళగలిగిన కెపాసిటీ ఉన్నటువంటి ప్లాట్ఫామ్స్ వీళ్ళు సప్లై చేయగలరు. అలాగే వీళ్ళు ఏరోస్పేస్ లో మనకు తెలుసు, మనం మామూలుగా ఫ్లైట్ లో వెళ్తే చూస్తాం, మనం ఎయిర్ క్రాఫ్ట్ ని పుష్ చేయడానికి కింద ఒక చిన్న ట్రక్ లాంటిది ఉంటుంది. ఆ ట్రక్ పుష్ చేస్తుంది. అంటే ఎయిర్ క్రాఫ్ట్స్ ని టోయింగ్ చేయగలిగినటువంటి వెహికల్స్ ని వీళ్ళు తయారు చేస్తున్నారు. లేకపోతే గతంలో ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం. ఇప్పుడు కూడా మనం సివిల్ అవియేషన్ లో చాలా మటుకు ఇంపోర్ట్ చేసుకుంటాం.
కానీ మిలిటరీకి సంబంధించి BEML తయారు చేసి ఇస్తాం. తర్వాత ఎక్విప్మెంట్ మూవ్మెంట్, అలాగే దాని మిజైల్ చిన్నగా ఉంటుందా, ఒకటోటి బ్రహ్మోస్ ఎంత ఉంటుంది, ఒకటోటి మనం 20-30 అడుగుల బరువైనటువంటి మిజైల్స్ ని మనం ఎయిర్ క్రాఫ్ట్ కి అనుసంధానం చేయాలంటే ఎంతమంది మనుషులు అయితే దాన్ని లేపగలరు దాన్ని. కాబట్టి ఈ మిజైల్స్ ని పైకి పెట్టి దానికి ఎయిర్ క్రాఫ్ట్ ని అటాచ్ చేయడానికో లేదా దాంట్లో ఏమైనా కాంపోనెంట్స్ తీయడానికో కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా కూడా BEML తయారు చేయగలుగుతాం. అలాగే మనం చూస్తే కనుక ఎయిర్ బోర్న్ కాంపోనెంట్స్, దానికి సంబంధించినటువంటి వెయిట్ క్యారింగ్, మనకు ఫర్ ఇన్స్టెన్స్ ఏదైనా ట్రక్ ని క్యారీ చేసి తీసుకువెళ్ళాలి తాడుతోటి, అటువంటి ఎక్విప్మెంట్ తయారు చేయడానికి కావాల్సిన ప్రోటోకాల్స్ ఇవన్నీ కూడా ఇవ్వగలం. సో బేసిక్ గా ఆర్మీకి వాళ్ళ ఎక్విప్మెంట్ మూవ్ చేయడానికి కావాల్సినవన్నీ కూడాను BEML చేస్తాం. ఇది ఎంత క్రూషియల్ మనం అర్థం చేసుకోవచ్చు. ఇటువంటి కాంపోనెంట్స్ అన్ని కూడాను మనకు 1971 యుద్ధం అయ్యేంత వరకు కూడా మనం అన్ని ఇంపోర్ట్ చేసుకున్నాం. 64లో ఈ కంపెనీ స్టార్ట్ అయిన తర్వాత క్రమేపీ ఆఫ్ కోర్స్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్, క్రమేపీ ఇది డిఫెన్స్ రంగంలో కూడా వెళ్ళిన తర్వాత డిఫెన్స్ రంగంలో గతంలో మనం అన్ని ఇంపోర్ట్ చేసుకునేవన్నీ కూడాను క్రమేపీ భారతదేశం కాంపోనెంట్స్ రావడం మొదలుపెట్టింది. ఎస్పెషలీ గత 10 ఏళ్లలో మనకు తెలుసు ఆత్మనిర్భరత పెంచుకోవడానికి కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల దృష్ట్యా ఎన్నో ప్లాట్ఫామ్స్ ని ఇంపోర్ట్ బ్యాన్ చేయడంతో వీలు చేయగలుగుతుంది. అలాగే మనకు నదులు, వాగులు, కెనాల్స్ ఉంటాయి. వాటి మీద ట్రాన్స్పోర్టేషన్ చేయాలంటే కనుక మనం బ్రిడ్జిలు వేస్తాం కదా, టెంపరీ బ్రిడ్జిలు వేసుకొని అక్కడి నుంచి తీసుకెళ్తాం. అటువంటివన్నీ కూడా వీళ్ళు తయారు చేయగలుగుతారు. సో ఎన్నో అంశాల్లో వీళ్ళు రీపర్పస్ చేసి అంటే ప్రపంచంలో ఉన్నటువంటి టెక్నాలజీని భారతీకరణ చేసి ఇండియనైజ్డ్ టెక్నాలజీ వీళ్ళు ఇవ్వగలుగుతున్నారు. కాబట్టి BEML అన్నది మన బ్యాక్ బోన్ డిఫెన్స్ రంగానికి, లాజిస్టిక్స్ మూవ్మెంట్ కి, మన సపోర్ట్ స్ట్రక్చర్ కి చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు వాళ్ళు BEML. వాళ్ళకు వాళ్ళ చైర్మన్ MD గారు శాంతను రే గారికి, వాళ్ళ సిబ్బందికి, వీళ్ళందరినీ కూడా మన అభినందనలు. సూపర్ సార్, నిజంగా చాలా అంశాలు మనము క్షేత్రంలో అనేక అంశాలు ప్రతి వారం కవర్ చేస్తూ ఉన్నాము. రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా ఓపిక్గా అన్ని విషయాలు వివరిస్తూ ఉన్నందుకు, విశ్లేషిస్తూ మాకు చెప్తున్నట్టుకు, విడమర్చి చెబుతున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో చూసారు కదా, ఇది ఈ వారం క్షేత్రం 102వ ఎపిసోడ్. ఇది నచ్చితే వెంటనే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనలిస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.